క్లియర్ గా వినిపిస్తుందా అండి అందరికి? హలో, నమస్తే అండి, అందరికి వినిపిస్తుంది. నమస్తే సార్. అందరికి వినిపిస్తుందా అండి మాట్లాడేది? వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్. ఓకే. ఓకే సార్, ఫైన్, గుడ్, నమస్తే. సో ఈ రోజు మనకి మన ప్రీవియస్ డాక్టర్ వెంకటనారాయణ గారు ఇప్పుడు మనకి క్లాస్ తీసుకోబోతున్నారు. డెఫినెట్లీ మనం అందరం కూడా మంచిగా విని ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలరని ఆ, మనవి చేస్తున్నాను. ఓవర్ టు యూ సార్, నారాయణ సార్ గారు. గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. ఆ, ఈరోజు మనం గుడ్ మార్నింగ్. వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్, వినపడుతుంది, క్లియర్ ఉంది సార్. ఓకే ఓకే. ఆ, ఈరోజు మన హోమియోపతిలో మన అయోసామస్ గురించి తెలుసుకుందామండి. మెట్రోమెడికల్ సంబంధించింది. ఈ ఆ, మన హోమియోపతిలో ఆ, ఒక క్యూర్ రావాలన్నా, లేకపోతే ఒక మనం అనుకున్నది అచీవ్ అవ్వాలన్నా, లేకపోతే పేషెంట్ కి బాగా తగ్గాలన్నా చాలా వేస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనం పెథలాజికల్ ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే మెంటల్ సిమ్టమ్స్ బట్టి కానీ, లేకపోతే కీ నోట్స్ ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే కాజేషన్ బట్టి కానీ ఆ చాలా రకాల వేస్ ఉంటాయి. ఆ వేస్ ఏదైనా కూడా మనకి ఫైనల్ గా క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వేస్ కూడా అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్, అంటే ఆర్గనాన్ ప్రిన్సిపల్స్ కానీ, హ్యాన్మాన్ ప్రిన్సిపల్స్ కానీ, కెంట్ 12 అబ్జర్వేషన్ బట్టి కానీ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే సరైన క్యూర్ అనేది సంపాదించగలం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక కాకినాడ వెళ్ళాలనుకోండి, మనం రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు, కత్తిపూడి నుంచి వెళ్ళొచ్చు, రావులపాలెం నుంచి వెళ్ళొచ్చు, అమలాపురం నుంచి వెళ్ళొచ్చు. కానీ ఎటు నుంచి వెళ్ళినా కూడా మనం చేరుకునేది కాకినాడే. కానీ ఏంటంటే సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ అవి ఫాలో అవుతూ మనం కాకినాడ చేరుకోగలిగితే జాగ్రత్తగా యాక్సిడెంట్ అవ్వకుండా ఉండగలం. అలాగే హోమియోపతిలో కూడా మనం ఆ, హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మనము క్యూర్ చేరుకోగలిగితే అక్కడ పేషెంట్ కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత పేషెంట్ వర్స్ అవ్వకుండా ఉంటారు. తర్వాత దాంతో పాటు సిమ్టమ్స్ అనేవి సప్రెషన్ అవ్వకుండా ఇంకొక లేయర్ కి వెళ్ళిపోవటం అనేది జరగకుండా ఆ, మనకి హ్యాపీ, పేషెంట్ కి హ్యాపీనెస్ వస్తుంది. అందుగురించి క్యూర్ అండ్ హోమియోపతి ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మెడిసిన్స్ వాడేటప్పుడు. అందు గురించి ఎప్పుడు ఆలోచించుకుని ఏం ఆయాసం ఉంది, పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నారు, పేషెంట్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడా, వార్స్ అవుతున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పరిగణనలోకి తీసుకుని మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలని. ఇప్పుడు మన టాపిక్ ఐఎస్ఎంఎస్ నైగర్. ఐఎస్ఎంఎస్ నైగర్ అనేది ఇది హోమియోపతిక్ మెడిసిన్ లో ఆ, చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. దీంట్లో మనకి తెలియని చాలా విషయాలు చాలా ఆ, ఆ, బాగా క్యూర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఐఎస్ఎంఎస్ నైగ్రా అనేది ప్లాంట్ నుంచి తయారు చేస్తూ ఉంటారండి. తర్వాత ఐఎస్ఎంఎస్ నైగ్రాలో చాలా ఎక్కువగా మనకి యానిమల్ సిమ్టమ్స్ లాగా కనపడుతూ ఉంటాయి. అంటే యానిమల్స్ ఉండవలసిన ఆ, ఈ సస్పిషియస్నెస్, జెలసీ, తర్వాత ఏమో ఆ, అవతలని గురించి ఎక్కువగా అసూయ పడటము, ఇలాంటి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. అలా యానిమల్ సిమ్టమ్స్ ఉన్న ప్లాంట్ అని చూసుకుంటే ఇదొక ఐఓసమస్ నైగ్రా అండి. ఐఓసమస్ నైగ్రాలో
మెయిన్ కోర్ వచ్చేటప్పటికి కోర్ అంటే ఆ డ్రగ్ ఇవ్వాలంటే ఈ కంపల్సరీ ఉండాలండి. అలాంటి కంపల్సరీగా ఉండే కోర్ ఏంటంటే జెలసీ. అవతలోళ్ళకి గురించి ఎక్కువగా అసూయ పడటం. అంటే వాళ్ళు నాకంట బాగున్నారు, లేతే వాళ్ళకి నాకంట ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేతే వాళ్ళు నాకంట ముందెళ్ళిపోతున్నారు అని జెలసీ. దాంతో పాటు వాళ్ళు నాకు మోసం చేస్తున్నారేమో అన్న ఆ అనుమానము, లేతే అవతలోళ్ళు నన్ను ఏదోటి చేస్తున్నారనే ఇబ్బంది. ఇయన్నీ ఈ జెలసీ, సస్పీషియస్‌నెస్ తోనే ఐయోసామస్ యొక్క మొత్తం డ్రగ్ అంతా నడుస్తూ ఉంటుంది. యూజువల్‌గా ఐయోసామస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ మీద, మైండ్ మీద. మైండ్ అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మీద. తర్వాత బ్రెయిన్‌లో వచ్చే ట్యూమర్స్ కానీ, బ్రెయిన్‌లో వచ్చే కన్వల్షన్స్ కానీ, బ్రెయిన్‌లో వచ్చే కంకషన్స్ కానీ, ఇలాంటి బ్రెయిన్ హెడేక్ ప్రాబ్లమ్స్, తర్వాత నర్వస్ సిస్టమ్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పెరాలిసిస్ కానీ, నమ్నెస్ కానీ, లేకపోతే సడన్‌గా స్పాస్మోడిక్ ఎఫెక్షన్స్ కానీ, కంట్రాక్షన్స్ కానీ, ట్విచ్చింగ్స్, జెర్కింగ్స్, ఇలాంటి నర్వస్ సిస్టమ్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ ఎఫెక్ట్ దీని మీద ఉంటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే దే ఫీల్ ఎవ్రీబడి పాయిజన్ అండ్ మేక్స్ ప్లాన్ అబౌట్ దెమ్. మెయిన్ ఏంటంటే సస్పీషియస్ వల్ల అందరూ నాకు పాయిజన్ ఇచ్చి చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మ్మ్, ఒక ఆ, దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు చెప్తా అండి. ఒక 35 years ఫీమేల్ పేషెంట్ నా దగ్గరికి ఒక 1 year నుంచి ఆ, ఆ, వస్తుంది. ఏంటంటే ఆవిడకి మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటే కేసులో ఏంటంటే సివియర్ ఐ అలర్జీ. అంటే ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని డ్రాప్స్ వేసినా కూడా కళ్ళు అతుక్కుపోవటం పొద్దుటేటప్పటికి, తర్వాత కళ్ళు బాగా దురదొచ్చేయటం, కళ్ళు రెడ్గా అయిపోవటం. అది ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని డాక్టర్స్ చూపించినా కూడా అంతా నార్మల్గా ఉంది. కానీ సడన్గా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయటం, కళ్ళు రెడ్గా అయిపోవటం, కళ్ళు పుసులు కట్టేయటం, కళ్ళు మంటలు వచ్చేయటం అనేది ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఆ కేసు అంతా తీసుకుంటే ఆ కేసులో ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండేది తను, వాళ్ళ ఒక 2 పిల్లలు, ఒక హస్బెండ్. ఎస్పెషల్లీ ఏంటి అమ్మా ప్రాబ్లం అంటే, నాకు ప్రాబ్లం అంతా మా అత్తగారితోటేనండి అని చెప్తారు. ఏమైంది మీ అత్తగారు అంటే, యాక్చువల్గా మాది మేనరికం అండి. మా అత్తగారు ఆ, ఎప్పుడు మా హస్బెండ్ ఎప్పుడు మా అత్తగారితో మాట్లాడినా ఆయన బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది. నన్ను మాట్లాడటం కానీ, తిట్టటం కానీ, నన్ను పట్టించుకోకపోవడం కానీ, నన్ను ఏదోటి వదిలేయటం కానీ, ఇలాగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ మా అత్తగారు ఎప్పుడైనా ఫోన్లో ఈవిడ దగ్గర ఉండరు, కానీ ఫోన్లో మాట్లాడిందంటే ఈవిడికి ఈ ఆ, ఇరిటేషన్ వచ్చి హస్బెండ్‌ని కూడా సరిగ్గా పట్టించుకోకపోవటం, హస్బెండ్ మీద తిట్టటము, లేపోతే హస్బెండ్‌ని అనవసరంగా అనుమానించటం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అక్కడేంటంటే డెల్యూషన్ యాస్ ఇఫ్ పాయిజన్డ్. అంటే నా హస్బెండ్ యొక్క మైండ్ అంతా పాయిజన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఆ బేస్ మీద డెల్యూషన్ ఆఫ్ పాయిజన్ అనగా రూబ్రిక్ తీసుకొని, ఇంకా కొన్ని రూబ్రిక్స్ తీసుకొని ఐఎస్ఎంఎస్ 200 ఇచ్చాం. దాంతో మంచిగా తగ్గింది. దాంతో పాటు నెక్స్ట్ ఇంకొక 6 months అయిన వస్తే ఐఎస్ఎంఎస్ 1M కూడా ఇచ్చాం. దాంతోటి పూర్తిగా తగ్గిందండి. ఈ విధంగా మనం ఈ కేస్‌ని సాల్వ్ చేయొచ్చు. అంటే డెల్యూషన్ ఆఫ్ పాయిజన్ అనేది ఎలా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు రిఫ్యూజ్ టు ఈట్. చిన్న పిల్లలు కొంతమంది ఆహ్, కొంతమంది అన్నం పెడుతుంటే వెంటనే వికారము, వామిటింగ్ వచ్చి వామిటింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు తినటానికి కూడా ఇష్టపడరు. దానికి కూడా మనం డెల్యూషన్ ఆఫ్ పాయిజన్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఆహ్, హ్మ్. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను ఎప్పుడు చనిపోతే నా ఆస్తి తీసేసుకుందాం అని ట్రై చేస్తున్నారు. అందు గురించి ఇంట్లో వాళ్ళు ఏం పెట్టినా కూడా నేను తినకూడదు అని భీష్మించుకుని కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇలా అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనం రిఫ్యూజ్ టు ఈట్ డెల్యూషన్ ఆఫ్ పాయిజన్ తీసుకోవచ్చు. వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చినా కూడా వీళ్ళు సరైన మెడిసిన్స్ ఇస్తున్నారా? లేకపోతే నన్ను చంపడానికి ఏదైనా మందు ఇచ్చి చంపేస్తానా అని ట్రై చేస్తూ ఉంటారు. ఈ విధంగా డెల్యూషన్ ఆఫ్ పాయిజనింగ్ అనేది మనం ఇందులో కూడా ఆలోచించాలి. తర్వాత ఇంకోటి అబ్సెసివ్ ఇన్ కౌంటింగ్ అండ్ ఓసిడి. కొంతమందికి ఏంటంటే
కౌంటింగ్. చిన్నపిల్లలు వచ్చారంటే ఆ ఇక్కడ బాటిల్స్ వరుసగా ఉన్నాయనుకో 1 2 3 4 అలా కౌంట్ చేస్తారు. ఏదైనా స్టార్స్ ఉన్నాయనుకో 1 2 3 4 అలా కౌంటింగ్ చేస్తారు. అంటే కౌంటింగ్ అనేది మన కేస్ టేకింగ్ లో ఇలాగ అవసరం ఉన్నా లేకపోయినా కూడా కౌంటింగ్ చేయటం అనేది కూడా మనం ఒక రూబ్రిక్ కింద తీసుకోవచ్చు. దాన్ని కౌంటింగ్ కంటిన్యూస్లీ అంటారు. కొంతమంది ఏంటంటే ఇలాగా మాట్లాడుతూనే ఉంటారు. చేతుల్లో ఫింగర్స్ తోటి 1 2 3 ఇలా 1 2 3 4 1 2 3 4 అని లోపల ఏదో కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఫింగర్స్ మోషన్ యాజ్ ఇఫ్ కౌంటింగ్ అనేది కూడా మనం అబ్సెసివ్నెస్ గా తీసుకోవచ్చు. అంటే అదొక రకమైన కంపల్సివ్ డిజార్డర్. దీంట్లో కూడా ఐఓసామస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. టాక్స్ అబౌట్ థింగ్స్ విచ్ ఆర్ డిస్గస్టింగ్. మనకైతే అవతలోళ్ళు ఏది మాట్లాడితే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే టాక్స్ అబౌట్ స్టూల్ అంటే ఈ పరిస్థితిలో మనకి ఆ మోషన్ అరే ఆ, అది ఎలా ఉంది అదే ఎలా ఉందంటే ఇప్పుడు ఆ ఆ గ్రీన్ కలర్ లో ఉందనుకో ఎలా ఉంటది స్టూల్ గ్రీన్ కలర్ లో ఉంది. అరే ఈ ఆ పప్పు ఎలా ఉందిరా అని అంటే పప్పు మన మా వాడికి మోషన్ అయింది ఆ కలర్ లో ఉందండి అంటాడు. అంటే వెటకారంగా మాట్లాడటం అనేది ఆ అయోసమస్య యొక్క లక్షణం. దాని తర్వాత యూరిన్ గురించి మాట్లాడటం, తర్వాత సెక్సువల్ అవసరం లేకుండా కూడా ఈ సందర్భంలో సెక్సువల్ జోక్స్ వేయటం, వాటి గురించి మాట్లాడటం. తర్వాత జెనిటల్ ఆర్గాన్స్ నాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇలాగా జెనిటల్ ఆర్గాన్స్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడటం అనేది ఆ, ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ షేమ్లెస్ అంటే డీసెన్సీ ఉండదు. ఇక్కడ ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అనేది ఉండదు. ఎస్పెషల్లీ ఒక ఉదాహరణ షేమ్లెస్ చెప్పుకుంటే ఆ, ఒక అతనికి ఒకరోజు ఆ ఇక్కడ మోకాల దగ్గర ఆ, చిన్న స్కిన్ ర్యాష్ వచ్చింది. మోకాల దగ్గర స్కిన్ ర్యాష్ వచ్చి బాగా దురదొస్తుంది. దాంతోపాటు క్రాక్స్ ఉంది కొంచెం. ఆ, అది ఎలా ఉంది చూపించండి అని అంటే సడన్ గా అక్కడ పక్కన ఆ, పిల్లలు ఉన్నారు లేకపోతే పక్కన ఆ, వేరే వాళ్ళు ఉన్నారని చూడకుండా ప్యాంట్ పైనుంచి కింద వరకు టక్ మని తీసేసి చూపిస్తుంటారు. అంటే వీళ్ళు ఇంకా అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది లేదు. మొత్తం జెనిటల్ ఆర్గన్స్ తో పాటు నీ చూపించడానికి మొత్తం జెనిటల్ ఆర్గన్స్ కూడా చూపించే తత్వం. అంటే షేమ్లెస్నెస్ అనేది వీళ్ళకి చాలా ప్రాబ్లెంట్. ఎస్పెషల్లీ ఇలా షేమ్లెస్ అనేది కూడా మనకి సిఫిలిటిక్ రూబ్రిక్. ఇంకా అవతల వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ యొక్క మనం అబ్జర్వేషన్ ఈ యొక్క సిమ్టమ్స్ బట్టి కూడా మనకు ఐఎస్ఎంఎస్ ఇవ్వడం వల్ల ఆ కేసు బాగా తగ్గిందండి. లాఫ్స్ ఎట్ ఎవ్రీథింగ్ అండ్ ఫూలిష్లీ. అక్కడ ఆ, ఈ సందర్భంలో మనం నవ్వుతే బాగుంటుందా లేకపోతే ఆ, ఏంటి అనే సెన్స్ ఉండదు. ల్యాక్ ఆఫ్ గుడ్ సెన్స్ అనేది ప్రతి చిన్న చిన్న విషయానికి ఒక ఆ, ఆ, వెకిలిగా మాట్లాడటం వెకిలిగా నవ్వటం అనేది మనం ఐఎస్ఎంఎస్ లో బాగా ప్రామినెంట్ గా చూడతాం. ఎందుకు వస్తాయి ఈ సిమ్టమ్స్ అని ఐఎస్ఎంఎస్ లో అంటే సస్పీషియస్ జెలసీ అని ఎందుకు వస్తాయి అంటే ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ డిసెప్షన్ ఎప్పుడో మోసపోవటం వల్ల. దాంతో పాటు లవ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఎవరైనా ఆ, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏమో ఈ అబ్బాయిని మోసం చేయటం లేకపోతే ఆ, ఆ, ప్రేమించాలని చెప్పి ఇంక వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం లేకపోతే అమ్మ పిల్లల్ని సరిగ్గా చూడట్లేదని లేకపోతే బ్రదరు బ్రదర్స్ మధ్య ఏదైనా లవ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఇలాగా లేకపోతే ఆ, ఆ, దీని వల్ల కూడా వీళ్ళకి డిసప్పాయింట్ వచ్చి ఆ, వాళ్ళు ఈ విధంగా సస్పీషియస్ జెలసీ అనేది జరుగుతూ ఉంటుంది. లేదా బిజినెస్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఈ విధంగా అంటే బిజినెస్ లో నన్ను బాగా చీట్ చేశాడు నన్ను మోసం చేశాడు దాని తర్వాత నుంచి ఇంకెవరిని నమ్మటం మానేశారు. దాని తర్వాత నుంచి అందరి మీద జలసీ రావటము ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటది. జలసీ ఇస్ ద మెయిన్ ఏల్ కాజేషన్ ఫర్ ద ఐఎస్ఎంఎస్. సో బికమ్ సస్పీషియస్. ఈ డిసెప్షన్ వల్ల తర్వాత ఏమో ఈ లవ్ డిసప్పాయింట్ వల్ల ఈ బిజినెస్ ఫెయిల్యూర్స్ వల్ల వీళ్ళు బాగా సస్పీషియస్ గా తయారవుతూ ఉంటారు. తర్వాత ఎయిల్మెంట్ ఫ్రమ్ ఫ్రైట్.
సడన్ గా ఏదో దెయ్యం చూశాను, లేకపోతే సడన్ గా ఏదైనా అనుకోని ఇన్సిడెంట్స్ జరిగింది, సడన్ గా ఏదైనా చీకట్లో భయపడ్డాను, ఇలాగా ఫ్రైట్ వల్ల అప్పటి నుంచి చిన్నపిల్లలకి స్టామరింగ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు నత్తిగా వస్తుంది. ఆ నత్తి ఎప్పటి నుంచి వచ్చిందంటే మా వాడు ఒక రోజు నిద్రలో లేచి బాగా ఏడ్చాడండి, లేకపోతే నిద్రలో ఏదో కళ వచ్చిందండి, లేకపోతే ఒకరోజు ఈ సినిమాలో ఏదైనా దెయ్యం ఉంది సంబంధించింది కొంచెం భయంకరమైన చూసాడు, అప్పటి నుంచి నత్తి స్టార్ట్ అయింది అనేటప్పుడు మనం ఆ, ఈ ఐఎస్ఎంఎస్ స్టామరింగ్ లో కూడా మనం వాడొచ్చండి. నెక్స్ట్ ఐఎస్ఎంఎస్ మనకి ఎలా కనపడతారు అంటే ఇప్పుడు బయట ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే కేస్ టేకింగ్ అప్పుడు మన క్లినిక్ లో కానీ ఏ విధంగా ఐఎస్ఎంఎస్ మనం గుర్తించవచ్చు అంటే వాడు సిమ్టమ్స్ అంటే వాడి యొక్క లక్షణాలు ఏమి చెప్పకుండా వాడి యొక్క హావభావాలు, వాడి యొక్క గెస్చర్స్, వాడి యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ బట్టి కూడా మనం ఐఎస్ఎంఎస్ అవ్వచ్చు అని ఒక గెస్ చేయొచ్చు. ఎలాగంటే ఇలా మనకు ఆ పేషెంట్ చూసింది మనం ఫస్ట్ టైం న్యూ కేసు అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, చాలా గట్టిగా మాట్లాడతాడు, స్లో వాయిస్ ఉంటుంది, కొంచెం లౌడ్ గానే ఉంటది. ఆ జోక్ ఏం లేకపోయినా కూడా గట్టిగానే నవ్వుతూ ఉంటాడు. ఏదో చాలా రోజుల నుంచి చాలా బాగా పరిచయం ఉన్నట్టు, డాక్టర్ గారు మీకు నేను ఆ ఆ, ఇలా చేశారండి, డాక్టర్ గారు మీది ఇలా బాగుందండి, లేకపోతే డాక్టర్ గారు ఆ, మీరు నాకు బాగా మెడిసిన్ ఇస్తారని అనుకుంటున్నానండి, ఈ విధంగా చాలా ఆ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. కానీ ఆ మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు దాంట్లో ఒక రకమైన నాటి స్మైల్ ఆన్ ద ఫేస్. నాటి అంటే కొంటె నవ్వు అంటారు. అంటే ఒక రకమైన వెటకారంగా కొంటెగా ఇండీసెన్స్ గా అంటే స్మైల్ ఏంటంటే ఆ, ఒక రకమైన ఇండీసెన్స్ అంటే అక్కడ ఆ సిచ్యుయేషన్ కి అంత నవ్వక్కర్లేదు, కానీ మరీ ఫ్రీగా ఉండదు, ఒక రకమైన నాటీ స్మైల్ ఆన్ ద ఫేస్. ఆ నాటీ స్మైల్ ఆన్ ద ఫేస్ ని ఈ ఫ్రెండ్లీనెస్ ని కూడా చూసి మనం వీడు ఐఎస్ఎంఎస్ అవ్వచ్చు అని మనం గుర్తించవచ్చండి. ప్లే ప్రాంక్స్ అండ్ డూ మిష్యూవ్ యాక్ట్స్, క్రాక్స్ జోక్స్ అండ్ ప్లే ట్రిక్స్ అండ్ మేక్ యూ లాఫ్. ఏదో రకంగా మనల్ని వాడికి ఎందుకంటే అసలే వాడికి డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు, తర్వాత వాడికి ఎవరు లేనట్టు ఫీలింగ్ వస్తుంది. అందుగురించి వాడి చుట్టూరు గ్రూప్ ఎక్కువగా పెంచుకోవాలి, అందరినీ అట్రాక్ట్ చేయాలని రకరకమైన ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. ఈ ట్రిక్స్ చేసి అబ్బో ఈయనకి బాగా తెలుసు, నేను చాలా గొప్పవాడిని అని ఆ, చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ, పిల్లలు పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ వచ్చి మధ్యలో వచ్చి ఆ నాన్న నాకు ఇక్కడ ఏదో ఉంది చూడు, లేకపోతే నాన్న అది చాలా బాగుంది చూడు, లేకపోతే ఆ, ఏదో రకంగా వాడు కొంచెం వేషాలు వేసి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగా అవతల వాళ్ళ యొక్క మైండ్ ని వీళ్ళ వైపు తిప్పుకోవడానికి చాలా రకమైన జోక్స్ వేసి నవ్వించి, లేకపోతే ఆ వాళ్ళని ఏడిపించి కూడా వీళ్ళ వైపు తెప్పించుకుంటూ ఉంటారు. ఫ్రాంక్స్, ప్లే ప్రాంక్స్, పిల్లలు పరిగెడుతూ ఉంటాడు, వీడు మధ్యలో కాలు పెట్టి వాళ్ళని టక్కుమని కింద పడేస్తాడు, పడేసిన తర్వాత కాలు తీసేస్తాడు, లేచి వాళ్ళు చూసుకునేటప్పటికి ఆ వీడు ఎలా పడ్డాడో కూడా ఆ పిల్లోడికి తెలియదు. అంత విధంగా ఆ వీ- ఆ పిల్లోడు పడితే ఇంకొక రకమైన నవ్వుతాడు, రే చూసుకుని నడవచ్చు కదరా చూసుకుని పడుతున్నాడు, కానీ చేసింది ఏంటి, వీడు మిస్యూ యాక్ట్, వీడే కాలు అడ్డు పెట్టి వాడిని పడేస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆర్గ్యుమెంటేషన్, వీళ్ళకి ఆ, ఎలాగైతే అట్రాక్ట్ చేస్తారో, ఎలాగైతే వీళ్ళ వైపు ఉండాలో చూస్తారో, అలాగే వీడు అవతలోడు వీడు నన్ను మోసం చేశాడు, నన్ను చీట్ చేశాడు, లేకపోతే వీడి మీద నాకు అసూయ వచ్చింది, లేకపోతే వీడి మీద నాకు అనుమానం వచ్చింది అనేది ఎప్పుడైతే ఫీల్ అవుతాడో కొంచెం ఆ క్వారల్సమ్ గా నేచర్ అవుతాడు, తర్వాత ఆర్గ్యుమెంటివ్ గా తయారవుతాడు, అబ్యూస్ వాడిని బండ బూతులు కూడా ఆ తిడుతూ ఉంటాడు, ఆ వాడిని శాపనార్థాలు కూడా పెడుతూ ఉంటాడు. ఈ విధంగా ఆ అట్రాక్ట్ అని ట్రై చేస్తాడు స్టార్టింగ్, నచ్చకపోతే రివర్స్ కూడా అవుతూ ఉంటాడు. తర్వాత ఫీర్ ఆఫ్ బిట్రైడ్, నేను ఏ పని చేసినా కూడా అవతల వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో, ఇదే ఎక్కువ ఉంటది ఇప్పుడు
నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాడు నన్ను అన్ని ఆ టెస్టులు ఈ టెస్టులు అన్ని రాసేసి నన్ను మోసం చేస్తాడేమో, లేకపోతే ఒక ఆ, ఏదైనా షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ షాప్ వాడు బయట కన్నా ఎక్కువ ఆ, డబ్బులు వేసేసి నన్ను ఎక్కువగా మోసం చేస్తాడేమో, లేకపోతే నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళు నన్ను మోసం చేస్తారన్న ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే అవతలోళ్ళు నన్ను హర్ట్ చేస్తారేమో, అవతలోళ్ళు నన్ను ఇంజూర్ చేస్తారన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఐఓసామస్ లో మనకి స్ట్రామోనియం ఇంచుమించు బెల్లడోనా, హయోసామస్, స్ట్రామోనియం అనేది మనకి కొద్దిగా ఎక్కువ వైలెంట్ నేచరు, తర్వాత ఏమో ఫియర్, హిస్టీరికల్ నేచర్ అనేది చాలా ప్రామినెంట్. అందులో అయోసామస్ లో ఎక్కువగా సస్పిషియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అనుమానం అవతలోడు నాకు ఏదైనా అన్యాయం కానీ కీడు చేస్తాడనే ఫీలింగ్ మాత్రం అయోసామస్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఐఎస్ఎంఎస్ పేషెంట్ ఈ డాక్టర్కి ఎవరైనా డాక్టర్ దగ్గర కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ డాక్టర్ చాలా క్వాలిఫైడా లేదా అని బాగా ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ, ఈ డాక్టర్ నన్ను సరిగ్గా ట్రీట్ చేస్తాడా లేదా, లేకపోతే ఈ డాక్టర్ మందులు తెలుసా లేదా, ఈ డాక్టర్కి నాలెడ్జా లేదా అనే అనుమానంతో బాగా ఎంక్వైరీ చేసి ఆ, చాలా క్వశ్చన్స్ అడిగి అప్పుడు మందులు వాడటానికి ట్రై చేస్తాడు. అదే స్ట్రామోనివాడు ఏంటైతే డైరెక్ట్ గా మీరే నాకు తగ్గించాలి, మీరే నాకు చూడాలి, మిమ్మల్ని నేను వదలను అన్నట్టు క్లింగినెస్ ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఆ, అమ్మ ఆ, నాకంట అన్నయ్యకి బాగా చూసుకుంటూ ఉంటుంది, అన్నయ్యకేమో మంచి ఫుడ్ పెడుతుంది, నాకేమో ఈ ఫుడ్ పెడుతుంది, లేకపోతే అన్నయ్యకి మంచి బట్టలు ఇస్తుంది, నాకైతే ఈ బట్టలు ఇస్తుంది. అలాగా సస్పిషియస్నెస్ ఉంటుంది. అదే సామాన్యులు అయితే భయం, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకో, నా దగ్గరే పడుకోవాలి, నన్నే పట్టుకోవాలి, నన్నే ఎత్తుకోవాలి. ఇలాగా ఆ ఈ క్లింగింగ్నెస్ అనేది స్ట్రామోనియన్ లో ఎక్కువగా ఉంటుంది. సస్పిషియస్నెస్ అనేది ఐఓసామస్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ మెయిన్ గా దీంట్లో చూసుకోవాలండి. ఎందుకంటే సస్పిషియస్ అంటే వాళ్ళని వాళ్ళ మీద నమ్మకం లేకపోవటం, క్లింగింగ్నెస్ అంటే ఓవర్ గా నమ్మేయటం, ఓవర్ గా వాళ్ళకి అటాచ్ అయిపోవటం. డెల్యూషన్ ఆఫ్ సోల్డ్ బీయింగ్ ఇందాక పెట్టాడు మనం ఆ, ఆ, చెప్తున్నాం కదా, అవతల వాళ్ళు మనం మోసం చేస్తారని ఎలా ఉంటుందో అలాగే సోల్డ్ బీయింగ్ అంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వీళ్ళు తీసుకుని, ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే మొత్తం నా డబ్బులన్నీ గుల్ల చేసేస్తాడేమో ఈ వీడు, లేకపోతే అవతల వాడి దగ్గర తోటి ఫ్రెండ్షిప్ చేస్తే వాడు నన్ను మోసం చేసేస్తాడు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటాడు అనే రకమైన సోల్డ్ బీయింగ్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది. తర్వాత అట్రాక్టివ్ బిహేవియర్, రకరకాల వెరైటీ డ్రెస్సులు వేయటము, దాంతోపాటు కొంచెం వెరైటీ కళ్ళజోడు పెట్టడం, వెరైటీ వాచెస్ పెట్టడము, తర్వాత వాడి యొక్క గెషెస్ లో కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. ఆ ఉమ్, ఈ అట్రాక్షన్ కోసం వాడు జనరల్ గా ఏంటంటే ఐఎస్ఎంఎస్ వాడు చాలా పిసినారి, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడు. ఆ పిసినారి కూడా టువర్డ్స్ ద ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అసలు వాళ్ళు ఏదైనా అడిగితే కూడా ఒక పైసా కూడా ఖర్చు పెట్టడు. కానీ వీడు మరి అట్రాక్టివ్ బిహేవియర్ చేయాలి కాబట్టి వీడికి వీడు బాగా ఖర్చు పెట్టుకుంటాడు. ఆ, ఎందుకంటే వీడు బాగా తయారవ్వాలి, బాగా మేకప్ అవ్వాలి, బాగా డ్రెస్ వేసుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, లేకపోతే కొంచెం వెరైటీ ఉన్న ఆ, ఆమ్, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి. ఇలాంటి వాటికి వాడికి బాగా ఖర్చు పెట్టుకుంటాడు. ఆ, దాంతో పాటు వేరే వాళ్ళకి స్ట్రేంజర్స్ కి, అంటే ఇప్పుడు ఈ ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చారు, లేకపోతే కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు, లేకపోతే కొత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, ఆ, వాళ్ళకి తీసుకొచ్చి విపరీతమైన ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి బయట హోటల్ తీసుకెళ్తే ఆ, ఎందుకు ఇక్కడ బయట హోటల్లో తింటాం, మనం బయట ఇంటికి వెళ్ళిపోయి తిందాం అన్నట్టు ఉంటారు. అదే బయ ఈ వీడు ఫ్రెండ్స్ లేకపోతే స్ట్రేంజర్స్ ఉన్నాయనుకో, వాళ్ళకి ఒక 3 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి వాడి యొక్క ఇంపార్టెన్స్, వాడి యొక్క డాబు అనేది బాగా చూపించుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇదిగా అవారిస్ టువర్డ్స్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్క్వాండర్స్ టువర్డ్స్ ద హిమ్సెల్ఫ్ అండ్ స్ట్రేంజర్స్ అనేది ఐఎస్ఎంఎస్ లో ఉంటుందండి.
The IOSM is suspicious about wife versus wife wise suspicious about husband. ISM is వైఫ్ కి హస్బెండ్ మీద, హస్బెండ్ కి వైఫ్ మీద చాలా అనుమానం ఉంటుంది. చాలా అనుమానం ఉంటుంది. వెరీ పొసెసివ్ అబౌట్ వైఫ్ అండ్ ఫీల్స్ షీ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్. అంటే ఈ వైఫ్ నన్నే చూసుకోవాలి, నా దగ్గరే ఉండాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంకా వేరుతో ఎవరితో మాట్లాడకూడదు ఆ ఆ, అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. దీనికి ఒక కేసు ఒకటి చెప్పండి. ఆ, నా దగ్గరికి ఒక 3 years బ్యాక్ ఒక 45 years మేల్ పేషెంట్ ఉంటారు. అతను ఒక బట్టల షాప్ లో చేస్తూ ఉంటాడు. ఆ, అతనికి ఏంటంటే వన్ 1 years నుంచి ఎవ్రీ 2 days ఒకసారి ఫీవర్. జనరల్ గా ఫీవర్ అనేది మనకి 1 week ఉంటుంది, 10 days ఉంటుంది, మహా ఉంటుంది, ఆ లేకపోతే 1 month ఉంటుంది. అంతేగా వీరికి ఎవ్రీ 2 days ఒకసారి ఆ ఫీవర్. అది 1 year నుంచి ఉంది, ఆ ఫీవర్ ఉంది. దాంట్లో అన్ని టెస్టులు చేశారు. టీబీ టెస్ట్ చేశారు, టైఫాయిడ్ టెస్ట్ చేశారు, మలేరియా టెస్ట్ చేశారు, ఆ తర్వాత బ్లడ్ కల్చర్ చేశారు, యూరిన్ కల్చర్ చేశారు. ఆ, అన్ని టెస్ట్లోనూ నార్మల్ వచ్చింది. కానీ ఫీవర్ వచ్చినప్పుడు విపరీతమైన చలి, ఆ విపరీతమైన వణుకు వస్తుంది. ఇవన్నీ చూసి అప్పుడు స్టార్టింగ్ లో నేను ఆ వాడికి ఆ చైనా వేసాను, ఆర్సనిక్ ఆల్బమ్ వేసాము, ఆ తర్వాత ఆ, ఇంకా ట్యూబర్క్లిన్ వేసాము. అయినా కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ రాలేదు. తర్వాత ఇంకా మొత్తం కేసు మళ్ళీ రీటేక్ కేసు చేసి ఫైండ్ అవుట్ చేస్తుంటే వీళ్ళ ఆవిడ టైలరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ టైలరింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మా ఇంట్లోనూ బయట అన్ని ఈవిడే చూసుకుంటూ ఉంటుంది. కానీ వీడికి ఏంటంటే వీళ్ళ ఆవిడ ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడినా లేకపోతే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఆ ఎవరితోనైనా మగవాళ్ళతో మాట్లాడిందా, లేకపోతే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందా, లేకపోతే ఈవిడ బయటికి ఏదైనా పని మీద వెళ్తుందా, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తుందా, ఇది అనుమానం అనేది చాలా ప్రామినెంట్ గా ఉన్నది. తర్వాత ఒకసారి అతను రాలేనప్పుడు వాళ్ళ వైఫ్ ని అడిగితే నన్ను ఈ మాటలతోటి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి నన్ను. ఆ నేను చాలా బాధపడతాను నేను అలా చేయకపోయినా అని చెప్పాను. ఆ ఫైండ్ దాంతో ఈ అయోసమస్ అనేది మనకి వెలిగి అప్పుడు అయోసమస్ 1M అనేది వేసాడు. 1M వేస్తే అప్పుడు ఒక 2 months వరకు ఫీవర్ రానే రాలేదు. మళ్ళీ 2 months అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. మళ్ళీ తిరిగి రిపీట్ 1M వేసామండి. దాని తర్వాత 1 year వరకు ఫీవర్ రాలేదు. 1 year అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది సార్ అంటూ వచ్చాడు. అప్పుడు ఐఎస్ఎంఎస్ 10M తోటి ఆ మొత్తం ఆ ఫీవర్ అనేది ఇప్పటి వరకు 3 years మళ్ళీ వాళ్ళు రాలేదు, ఫీవర్ కూడా రానట్లేదు. ఆ విధంగా ఆ సస్పీషియస్నెస్, వైఫ్ ఫెయిత్లెస్ నాకు అనుకూలంగా లేదు అనే ఫీలింగ్ అనేది వీళ్ళకి చాలా ప్రామినెంట్. ఆ బేస్ మీద కూడా మనం ఐఓసామస్ అనేది వేయొచ్చండి. సార్ డాక్టర్ సార్ గారు నమస్కారం సార్ సార్. చెప్పండి. చెప్పండి సార్. సార్ అది అది భార్య మీద ప్రేమతో కూడా అనుమానం రావచ్చు కదా సార్, అలాంటి అనుమానమేనా సార్? ప్రేమతో వచ్చే అనుమానం అయితే ప్రేమతో వచ్చే అనుమానము ఓవర్ అయితే ఎక్కువేనండి. ఓకే సార్. ఇప్పుడు ఆ, పాజిటివ్నెస్ అంటారు కదా సార్, అది అయ్యి ఉండొచ్చా సార్? పొసెసివ్నెస్ అంటే అది నాకే కావాలి, నన్నే చూసుకోవాలి, నా మీదే ధ్యాస పెట్టాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, వేరే వాళ్ళకి ఏమి చేయకూడదు. దానికి 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 దీనికి డిఫరెన్షియేషన్ ఎట్లా సార్? ఇప్పుడు ఏంటంటే ఆ, ఒక నమ్మకం అంటే వైఫ్ నన్నే చూసుకుంటది, వైఫ్ నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, వైఫ్ నాతోటే ఆ, మంచిగా ప్రేమగా ఉంటది, నాతోటే సెక్సువల్ గా ఉంటది ఆ, అనేది ఫెయిత్ అండి, నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే అంటే వైఫ్ నన్ను కన్నా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, లేకపోతే నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తుంది, లేకపోతే నా కళ్ళు కప్పి వేరే వాళ్ళతోటి
ఆ, తిరుగుతుంది, లేకపోతే నాకు నేనంటే దానికి నచ్చట్లేదు, నేనంటే ఆ, నన్ను తీసి పడేసినట్టుగా చూస్తుంది అనేది ఆ, అంటే ఆ వైఫ్ అనేది ఆవిడ అలా చేస్తుందో లేదో అనేది తెలీదు, కానీ ఓకే సార్. వీడు ఆ, నమ్మకం లేకపోవటం. అంతేగాని పాజిటివ్నెస్ అయితే కాదు కదా సార్? కాదండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. తర్వాత సేమ్ ఇదే కేసు ఇంకొక కేసు ఉందండి, అది కూడా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఆ, ఒక కేసులో ఏంటంటే ఒక ఆవిడకి పైల్స్ ప్రాబ్లం అండి. పైల్స్ ప్రాబ్లం తోటి సివియర్ బ్లీడింగ్, దగ్గర దగ్గర 3 సార్లు 4 సార్లు మోషన్కి వెళ్ళినా కూడా విపరీతమైన బ్లీడింగ్ వచ్చేస్తుంది. బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఆవిడకి ఎంత ఉంటే ఏజ్ 46 అలా ఉంటుంది. ఆవిడ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అలోపతి మెడిసిన్స్ వాడింది, చాలా మెడిసిన్స్ వాడింది. వాళ్ళు ఇంకా సర్జరీ తప్ప ఇంకేమీ చేయించకూడదు అని అన్నారు. కానీ ఈవిడికి ఏంటంటే సర్జరీ చేసి వాళ్ళు మా దగ్గర డబ్బులన్నీ దొబ్బేస్తారు, లేదా సర్జరీ చేస్తే నాకు వేరే ప్రాబ్లం వస్తాయేమో, సర్జరీ అంటే నాకు చాలా భయం అండి, మీరే అలాగా తగ్గించండి అనేది ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. దాంతో అక్కడ స్టార్టింగ్ లో నేను కూడా బ్లీడింగ్ అట్లు పెట్టి హ్యావ్ మిల్లర్స్ ఇచ్చాం, ఫెర్రమట్ ఇచ్చాం, చైనా ఇచ్చాం, అయినా కూడా అంత రిలీఫ్ రాలేదు. దాని తర్వాత కేసు అంతా ఆ, మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి తీసుకుంటే ఆ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఒక బాబు ఉంటారు, దాంతో పాటు వాళ్ళ ఆ మామగారు కూడా పైనే అపార్ట్మెంట్ లో పైనే ఉంటారు. ఆ వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఏమో వేరే చోట ఉంటారు. వీళ్ళ బ్రదర్ ఇన్ లా అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈవిడతో మాట్లాడినప్పుడు ఈవిడ ఏం ఫీల్ అవుతుందంటే ఆ ఆయన నన్ను ఎలాగో తప్పుగా చూస్తున్నాడు, నాతో తప్పుగా మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ఆ కొంచెం అబ్యూస్ చేస్తున్నాడు అనేది ఒకరోజు చెప్పింది. వాళ్ళ హస్బెండ్ ని ఆవిడ లేనప్పుడు అడిగాను, ఏంటి మీ బ్రదర్ ఇలా చూస్తున్నాడా అంటే, ఇలా చేస్తున్నాడా అంటే, లేదండి ఈవిడ అలా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రతిదానికి. ఆ నేను ఎవరైనా బయట నాకు ఏదైనా ఆ అమ్మాయి దగ్గర నుంచి కానీ వాళ్ళ లేడీస్ దగ్గర నుంచి ఏదైనా కాల్ వచ్చినాకో, నేను మార్కెటింగ్ చేస్తానండి, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, ప్రతిసారి నా సెల్ చెక్ చేస్తూ ఉంటది, నా వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటది. ఆ నేను ఎవరితో మాట్లాడాను, లేకపోతే నేను ఎవరితో తిరిగాను, లేకపోతే బయట ఇప్పుడు అపార్ట్మెంట్ లో కారిడార్ లో ఎవరైనా ఆ నాతోటి హాయ్ అని ఎవరైనా అన్నారనుకోండి, నేను వాళ్ళతో ఎందుకు హాయ్ చెప్తాను, ఇవన్నీ ప్రతి దానికి నన్ను ఎంక్వైరీ చేస్తూ ఉంటది అని అంటే ఇక్కడ ఏంటంటే నన్ను అవతల అబ్యూస్ చేస్తున్నారు, నన్ను అవతల మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ బాగా ప్రామినెంట్ గా ఉంది. ఈ బేస్ మీద ఆవిడ కూడా ఐఎస్ఎంఎస్ 200 ఇచ్చామండి. 200 తోటి కొంతవరకు రిలీఫ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా బ్లీడింగ్ మళ్ళీ 6 మంత్స్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. దాంతో 1M ఇవ్వాల్సి వచ్చింది. ఒక 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది, సివియర్ బ్లీడింగ్ అసలు. డైలీ చాలా నీరసం అయిపోయేంత బ్లీడింగ్ వచ్చింది. ఆవిడ చెప్పడం కూడా చాలా ఎక్సైట్మెంట్ గా, నాకు ఇలాగ అయిపోయింది అలాగ అయిపోయింది ఎక్సైట్మెంట్ గా చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మళ్ళీ ఐఎస్ఎంఎస్ 10M ఇచ్చాం, దాంతో పూర్తిగా పైల్స్ బ్లీడింగ్ అన్ని తగ్గింది. ఈ విధంగా ఫెయిత్లెస్నెస్ అండ్ నమ్మకం లేకపోవటం అనేది మనం ఐఎస్ఎంఎస్ లో బాగా చూడొచ్చండి. సార్ అర్థమైందా సార్? అర్థమైంది సార్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ బిఫోర్ ఏమో వీళ్ళు బాగా అట్రాక్టివ్ బిహేవియర్ ఉంటది కదా, ఆ అట్రాక్టివ్ బిహేవియర్ రకరకాలైన డ్రెస్సులు వేసి, రకరకాలైన బైక్స్ వాడి, రకరకాలైన ఆర్నమెంట్స్ పెట్టి, అంటే మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా అవతల ఆపోజిట్ సెక్స్ ని బాగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది ఏంటంటే సస్పీషియస్ అబౌట్ వైఫ్ కేమో హస్బెండ్ మీద, హస్బెండ్ ఏమో వైఫ్ మీద సస్పీషియస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ, అది ఈ విధంగా సోరిక్ నేచర్ అండ్ సిఫిలిటిక్ నేచర్ లోకి మారుతుంటాయి ఐఎస్ఎంఎస్. తర్వాత ఐఎస్ఎంఎస్
రేజ్ వాడికి ఎవరైనా మోసం చేస్తున్నట్టు ఎవరైనా బాగా కన్ఫర్మ్ అయిందనుకోండి, చాలా విపరీతమైన కోపము, ఇరిటబిలిటీ, స్ట్రైకింగ్, కొట్టటము అండ్ కిల్ డిజైర్స్ ఫ్రమ్ సస్పిషియస్నెస్. ఇది నన్ను మోసం చేసింది, లేకపోతే వీడు నన్ను బాగా చీట్ చేశాడు, వీళ్ళు ఎలాగైనా నేను చంపేసేయాలి అన్న స్టేజ్కి కూడా వీళ్ళు వెళ్ళే నేచర్ ఉంటుందండి. తర్వాత డెల్యూషన్ ఆఫ్ సఫర్డ్ రాంగ్. డెల్యూషన్ ఆఫ్ సఫర్డ్ రాంగ్. దీనికి ఒక కేసు చెప్తా. ఒక పేషెంట్ ఇక్కడ శంషాబాద్ లో ఒక స్థలం ఉండేది వాడికి. స్థలం ఉంటే వాడు ఆ పేషెంట్ కి ఏజ్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే ఏజ్ 60 years. వాడికి సివియర్ కాఫ్, ఎంత ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. అలాగని అంత ఆస్మా అంటే ఆస్మా లేదు, ఇస్నోఫిల్స్ అంటే ఇస్నోఫిల్స్ లేదు, ఏమైనా క్రానిక్ అబ్స్ట్రక్ట్ సిఓపిడి ఉందా అంటే సిఓపిడి లేదు. కానీ సడన్ గా వస్తే మాత్రం అస్సలు తగ్గని దగ్గు. ఏంటి అని స్టోరీ అని అడిగితే ఆ ఉమ్, నాకు ఒక స్థలము శంషాబాద్ దగ్గర ఉండేదండి. ఆ అది ఆ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఆ ఆ స్థలం కావాలని నా దగ్గర తక్కువ రేటుకి వాళ్ళు కొనేసుకున్నారండి. ఆ అప్పుడు కూడా నాకు ఏదో మాటలు చెప్పి ఆ ఆ రోజు ఆ విధంగా వాడు నా చేత ఆ ఆ స్థలం అమ్మించకపోతే నేను ఇప్పుడు చాలా కోటీశ్వై ఉండేవాడిని. అది ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ నేను వాడి వల్ల ఇప్పుడు నాకు రిటైర్ అయిపోయాను, పెన్షన్ లేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు ఈ విధంగా కష్టపడవలసి వస్తుంది. అదే నాకు ఆ స్థలం ఉంటే మాత్రం నేను ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నా. అది కూడా ఆ స్థలం నాకు అమ్మాలని లేదు, వాడి ఫోర్స్ వల్ల వాడికి ఏదో కావాలని నా చేత బలవంతం కనిపించాడు. అందుగురించి నేను ఇప్పుడు ఈ బాధ పట్టడానికి, ఈ కష్టాల్లో ఉండటానికి కారణము వాడేనండి. అందు గురించే నేను మర్చిపోలేకపోతున్నాంట. ఆ విధంగా మనం డెల్యూషన్ సఫర్డ్ రాంగ్ అనే రూబ్రిక్ మీద బేస్ చేసుకుని అప్పుడు అయోసామస్ 200 ఇస్తే వాడికి దగ్గు చాలా బాగా తగ్గిందండి. తర్వాత డెలీరియం అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ ఆఫ్టర్ బీయింగ్ హార్ష్లీ. ఇది ఒక రూబ్రిక్ మనకి మెట్రోమెడికల్ లో ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరికి ఒక 12 years పాప వచ్చిందండి. ఆ పాపకి ఏంటంటే సివియర్ కడుపులో నొప్పి, విపరీతమైన పెయిన్. అల్ట్రాసౌండ్స్ 1 month నుంచి అది కూడా అల్ట్రాసౌండ్ చేయించారు, అందులో నార్మల్ గానే ఉంది. తర్వాత ఏమో స్టూల్ టెస్ట్ చేయించారు. తర్వాత ఏమో ఆ, ఆ, ఏమైనా వామిటింగ్స్ అవుతుందంటే వామిటింగ్స్ లేదు, సివియర్ సడన్ గా ఉండండి కడుపులో నొప్పి వస్తుంది. ఏమైంది అని అడిగా. ఏమైంది అంటే అక్కడ ఒక 1 month బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమో ఏం లేదండి, ఇంట్లో అందరూ మేము బాగా ప్రేమగా చూసుకుంటాము, తిని ఏం భయం లేదు, ధైర్యంగా ఉంటుంది, బాగా చదువుకుంటుంది, తెలివైంది, అన్ని మంచిగానే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఆ ఒక రోజు స్కూల్లో ఆ వీళ్ళ ఫ్రెండ్ ఆ ఈ అమ్మాయి మీద కోపంతో ఒక జామెట్రీ బాక్స్ అనేది ఆ తిన బ్యాగ్ లో పెట్టాడు. పెట్టి ఆ అమ్మాయి మీద ఆ నా జామెట్రీ బాక్స్ పోయింది, ఎవరో తీసేశారు అని ప్రిన్సిపాల్ కి టీచర్ కి కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపాల్ ఏమో ఆ అన్ని బ్యాగులు ఎతకమని అక్కడ ఉన్న స్టాఫ్ కి చెప్పారు. ఆ బ్యాగ్ వెతికితే ఈ అమ్మాయి యొక్క బ్యాగ్ లో ఆ అబ్బాయి యొక్క జామెట్రీ బాక్స్ దొరికింది. కానీ ఈ అమ్మాయికి ఏమో ఆ నాకు ఇది ఎలా జరిగింది, ఆ ఇది అనేది అసలు నాకు తెలియదు, నేను అసలు చేయలేదు అని బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఆమె మీద నువ్వు దొంగతనం చేసావు, నువ్వు నా నువ్వు ఆ 2 రోజులు క్లాసులు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అని ప్రిన్సిపాల్ చెప్పేటప్పటికి ఈ అమ్మాయి బాగా హర్ట్ అయిపోయింది.
తర్వాత ఆ అది ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ వీళ్ళ మదర్‌కి తెలుసు, లేకపోతే ఈ అమ్మాయి ఇంత మంచిదని తెలుసు. అది పొరపాటున ఎలాగో జరిగిందో జరిగింది. కానీ అప్పటినుంచి మా అమ్మాయి చాలా డల్ అయిపోయిందండి. అప్పటినుంచి క కడుపులో నొప్పి స్టార్ట్ అయిందండి. ఆ విధంగా తను చెయ్యని తప్పు కూడా ఎక్యూజ్ అంటే అపరాధిగా నన్ను అపరాధిగా చేశారు అనే ఫీలింగ్ వాళ్ళ మైండ్‌లో పడటం వల్ల ఈ కడుపులో నొప్పి అయ్యి స్టార్ట్ అయింది. ఆ బేస్ మీద ఐఓసామస్ 200 ఎస్తే చాలా వండర్‌ఫుల్‌గా తగ్గిందండి. అలాగే మా గురువుగారు డాక్టర్ ప్రఫుల్ విజయ్ గారు సార్ కూడా ఒక కేసు ఈ ఈ రూబ్రిక్ మీద చేశారు. అదేంటంటే ఆహ్, ఒకాయన ఆహ్, 55 ఇయర్స్ ఉంటాయి. అతనికి ఆహ్, ఒక మోటివేషన్ స్పీకర్ అంటే అన్ని చోట్ల కాలేజీలకు కానీ అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి బాగా ఎంకరేజ్ చేసి ఆ విధంగా ఎక్కువ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు. దాంట్లో రిలీజియస్ ఉంటాయి, దాంతో ఆ, ఈ పాత హిస్టరీ కూడా ఉంటా ఉంటది. ఉమ్, అతనికి ప్రాబ్లం ఏంటంటే వాయిస్ అసలు రావట్లేదు. అంటే సడన్‌గా గొంతు నొప్పొచ్చింది, దగ్గొచ్చింది. దాని తర్వాత వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదని ఎండోస్కోపీ చేయించారు. తర్వాతేమో వాయిస్ రావట్లేదని ఎక్స్‌రే తీయించారు. వాయిస్ సరిగ్గా రావట్లేదని ఆహ్, అన్ని టెస్ట్‌లు చేయించారు. ఇంచుమించు అన్ని టెస్ట్‌లో కూడా పెద్ద ఏమి ప్రాబ్లమ్స్ ఏమి కనిపించలేదు. ఒక 1 మంత్, 2 మంత్స్ అలోపతి మెడిసిన్స్ అన్నీ వాడారు. అయినా తగ్గలేదు. ఆ కేస్‌లో హిస్టరీ తీసుకుంటే ఏంటంటే ఆహ్ ఒకసారి ఈ 1 మంత్ బ్యాక్ స్టార్ట్ అవ్వటానికి బిఫోర్ వాళ్ళ వైఫ్‌కిని, తినకి మధ్య బాగా క్వారల్సమ్ బాగా ఆహ్, గొడవ జరిగింది. ఏంటి గొడవ అని ఎంక్వైరీ చేస్తే నువ్వు వాళ్ళ వైఫ్ నువ్వు ఎలా బ్లేమ్ చేస్తుందంటే, "మీరు ఊర్లంటూ తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. వాళ్ళకేమైనా పెళ్లి సంబంధాలు చూద్దామా? లేతే పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళని సెటిల్ చేద్దామా అని చేయకుండా, నీ వల్లే ఈ పిల్లలు ఇలా పాడైపోతున్నారు. నీ వల్లే పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కావట్లేదు అని బాగా ఫోర్స్‌గా ఆయన్ని బ్లేమ్ చేశారు. అది ఆయన మర్చిపోలేనంత బాధపడ్డాడు. ఆ విధంగా అది ఎలా తీస్తున్నానంటే, నేను చేసేదంతా నా పిల్లలు, నా వైఫ్ వాళ్ళు సుఖంగా ఉండటం కోసమే కదా సార్! ఈ డబ్బులు సంపాదించాలన్నా, లేతే ఈ తిరగటం అన్నా నాకేమైనా సరదా అని ఆ విధంగా చాలా బాధపడ్డాడు. ఆ విధంగా ఈ బాధని ఇయన్నీ తీసుకొని అక్కడ డెలీరియం ఎక్యూజ్డ్ అనే రూబ్రిక్ బేస్ మీద ఆహ్, హయోసామస్ అండ్ 200 మెడిసిన్ వేశారు డాక్టర్ గారు. దాంతో బాగా తగ్గిందండి. ఈ విధంగా డెలీరియం ఎక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ ఆఫ్ బీయింగ్ హార్ష్‌లీ అనేది మనం హయోసామస్‌లో చూడొచ్చండి. నెక్స్ట్ వెళ్తే ఆస్క్ నథింగ్ ఫర్ కొంతమందేంటంటే ఫీవర్‌లో కూడా నాకది కావాలి, ఇది కావాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి అని అడగకుండా అలా కామ్‌గా ఉంటారు. అది కూడా మనం ఐయోసామస్‌లో చూసాం. తర్వాత వెల్ సేస్ వెన్ హి ఈస్ వెరీ సిక్. వాడు చాలా జ్వరం వస్తుంది, లేతే చాలా నీరసంగా ఉన్నాడు. అయినా కూడా కొంతమంది పిల్లలు ఏం లేదమ్మా నాకు బానే ఉంది" అంటారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం జ్వరం వచ్చిందని చెప్తే మళ్ళీ ఆ ఇంగ్లీష్ మందులు, ఆ టాబ్లెట్‌లన్నీ ఏసేస్తారు. ఆ ఇంజెక్షన్స్ తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇయన్నీ ఎందుకు గొడవ? మళ్ళీ వాడేదో నన్ను ఇబ్బంది పెడతారని. వెల్ సేస్ ఈ వెన్ హి ఈజ్ వెరీ సిక్‌గా ఉన్నా కూడా నాకు బానే ఉందని చెప్పే తత్వం ఉన్నప్పుడు మనం అయోసామస్ కూడా కొంచెం ఓపియంలో కూడా ఉంటది. అలాగే అయోసామస్‌లో కూడా ఉంటూ ఉంటుంది. అఫెక్టేషన్, గెస్చర్ అండ్ యాక్షన్. ఎఫెక్టేషన్ అంటే నటించటం. ఆహ్, వాడు ఆహ్, ఆహ్, అవతలోళ్ళ అట్రాక్షన్ నాకు సివియర్‌గా చెయ్యి నొప్పొచ్చేస్తుంది. నాకు అన్నం తినటానికి రావట్లేదు. అమ్మ నువ్వే తినిపించు. నిజంగా ఆడికి చెయ్యి నొప్పో లేపోతే అది కూడా లేకపోయినా కూడా వాడు అట్రాక్ట్ చేసి అమ్మ దగ్గర నుంచి లవ్ కోసం ఆ విధంగా పిల్లలు చేస్తూ ఉంటారు. తర్వాతేమో ఎఫెక్టేషన్ అవతలోళ్ళ మీద వీడికంత ప్రేమ లేదు. అయినా కూడా వాడి మీద ప్రేమ నటించినట్టు. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమో, లేపోతే ఆహ్, ఇప్పుడు కింద ఆహ్,
వర్కర్ వాళ్ళ బాస్ మీద ఏ విధంగా కాకా పడతారో ఆ విధంగా ఎఫెక్టేషన్ గెస్చర్స్ అంటే వాళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు, చాలా ప్రేమగా ఉన్నట్టు, వాళ్ళకి బాగా పొలైట్ గా ఉన్నట్టు, ఈ విధంగా వాళ్ళ యొక్క గెస్చర్స్ యాక్టర్స్ కూడా కొంచెం ఎఫెక్టేషన్ అనేది ఉంటుంది. రెవరెన్స్ ఫర్ దోస్ అరౌండ్ హిమ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర చాలా పొలైట్ గా ఉండే నేచర్ ఈ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళ మీద కోపం ఉన్నా ద్వేషం ఉన్నా, వాళ్ళ మీద ఆ అసూయ ఉన్నా కూడా లోపల అవన్నీ ఉంటాయి కానీ బయట మాత్రం చాలా పొలైట్ గా ఉంటారు. వాళ్ళు ఐఎస్ఎంఎస్ వాళ్ళకి స్ట్రామన్ వాళ్ళకి క్లినిక్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా గమనించవచ్చు మనం? స్టామ్ అనేవాడు డైరెక్ట్ గా వస్తూనే సార్ నాకు ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది, నాకు ఇక్కడ పట్టేసింది, నన్ను అర్జెంట్ గా ఏదో ఒకటి చేయండి సార్ అని మనల్ని ఒక రకమైన బెక్ చేసి కంగారుతోటి భయంతో వెంటనే నాకు మెడిసిన్ ఇవ్వండి అనే తత్వం స్టాంబోన్. అది ఐఎస్ఎంఎస్కి సేమ్ అదే నొప్పి ఉంటుంది. వచ్చి అలా ప్రశాంతంగా కూర్చుని ఒక వెహికల్ నవ్వి సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్ బాగున్నారా సార్, సార్ మిమ్మల్ని మొన్న అక్కడ నేను చూశాను సార్ అని అని దాని తర్వాత సార్ ఈ నొప్పి ఉంది, మీరు ఇలాంటి పెయిన్ ఎప్పుడైనా చూసారా, ఇలాంటి పెయిన్ ఎప్పుడైనా తగ్గించగలరా అని ఈ విధంగా ఆ, మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ పొలైట్ ఉంటుంది, దాంతో పాటు సస్పీషియస్నెస్ కూడా ఉంటుంది. అక్కడ స్టామోనియాకి అవి ఏమి ఉండవు, ఇంకా పొలైట్ ఉండదు, సస్పీషియస్ ముందు నాకు తగ్గితే చాలు అనే స్వభావంతో టక్మని ముందు వచ్చినట్టునే అది ఆ చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఐఎంఎస్ స్టామోనియం మన క్లినిక్ క్యాబిన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా చూడొచ్చు అనేది మనం చూడొచ్చండి. తర్వాత ఐఓసామస్ మోర్ యూస్ఫుల్ ఇన్ నెర్వస్ ప్రాబ్లమ్స్ అంటే కన్వల్షన్స్ లో బాగా ఉపయోగపడుతుంది. కంట్రాక్షన్స్ అంటే కండరాలు గట్టిగా పట్టుకుపోవటము, చేతులు ఆ విలుచుకోలేకపోవటము, తర్వాత ట్రెంబ్లింగ్ వణుకు, కొంతమందికి చేతులు వణుకు రావటము, ట్విచ్చింగ్స్ కండరాలు అదరటము, జెర్కింగ్స్ చేతులు ఇలాగ కొట్టటము, అలా వాటిల్లో నర్వస్ ప్రాబ్లమ్స్ మీద నరాల మీద బాగా పంపిస్తుంది. తర్వాత ఫీవర్, డెలీరియం, ప్రిక్కింగ్ ఇన్ సంథింగ్ అంటే ఫీవర్ లో వీళ్ళకి ఒక డెలీరియం ఉంటుంది. ఆ డెలీరియం తోటి ఏంటంటే గాల్లో ఏదో ఉన్నట్టు పట్టుకోవటం, లేకపోతే బెడ్ క్లాత్స్ ని ఇలా పైకి పట్టుకోవటం, అంటే ఆ ఈ గాల్లో ఇలా క్యాచింగ్ అంటే గాల్లో అది ఉందేమో పట్టుకోవటం, ఇది ఉందేమో పట్టుకోవటం అనేది చేస్తారు. దాన్ని ప్రిక్కింగ్ ఇన్ సంథింగ్, ఏం పట్టుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అది డెలీరియం కండిషన్ లో, నార్మల్ ఫీవర్ కాదు, వాళ్ళు అపస్మారకంగా ఉన్న కండిషన్ లో ఆ విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత కన్వల్షన్స్ ఆఫ్టర్ జెలసీ, జనరల్ గా ఈ కన్వల్షన్స్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎక్కువగా జెలసీ వల్ల, ఏదైనా భయం వల్ల, బాగా సంతోషం ఎక్సైట్మెంట్ వల్ల, లవ్ డిసప్పాయింట్ వల్ల, తర్వాత గ్రీఫ్ దిగులు వల్ల, ఏమైనా పిల్లల్ని బాగా కొట్టడం కానీ పనిష్మెంట్ ఇచ్చటం వల్ల కానీ దానివల్ల వచ్చే కన్వల్షన్స్ లో ఐఓసామస్ బాగా ఉపయోగపడుతుంది. ఐఓసామస్ లో కన్వల్షన్స్ ఇన్ఫాంట్ చిన్న పిల్లల్లో వస్తాయి. పూర్పేరియం స్టేజ్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చే ఆ 3 నెలలు 4 నెలలు ఆ స్టేజ్ లో కూడా, తర్వాత ఎక్లాంప్షియా ప్రెగ్నెన్సీలో వచ్చే హై బీపీ వల్ల వచ్చే కన్వల్షన్స్ లో కూడా, తర్వాత న్యూ బోర్న్ చిల్డ్రన్ లో కూడా ఈ ఆ, ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. యూజువల్ గా మనకి క్యూబ్రోమెట్ వాటిలో ఏంటంటే కన్వల్షన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫింగర్స్ అండ్ టోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళకి ఐఓసామస్ లో కన్వల్షన్స్ లో ఆరా స్టార్ట్స్ ఫ్రమ్ ఫేస్ లో వచ్చి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో చెవులు ఏదో నాయిసెస్ వినపడుతున్నట్టు, దాని తర్వాత కళ్ళల్లో ఏదో చుక్కల్లా కనపడుతున్నట్టు, దాంతో పాటు కన్వర్షన్ ముందు బాగా ఆకలేయటం, ఇవన్నీ మనం క్యారెక్టర్ ఫీచర్ కింద చూసుకుని ఐఎస్ఎంఎస్ ఇవ్వచ్చండి. తర్వాత ఐఎస్ఎంఎస్ కాల్ అప్ డెడ్ సిస్టర్స్ అండ్ వైఫ్స్ అండ్ మేక్స్ కన్వర్షన్ జస్ట్ యాజ్ ఇఫ్ ద పర్సన్ వేర్ ప్రెసెంట్. ఐఎస్ఎంఎస్ లో ఏంటంటే చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న, లేకపోతే చనిపోయిన ఆ, వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళతోటి మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మూవీ డీజే అంటే దువ్వాడ జగన్నాథ్ అని మన ఆ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో సుబ్బరాజు గారు క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే వాడు మ్యారేజ్ కి ప్రిపేర్ అవుతుంటే దానికి
వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఈ అమ్మాయి బాగుందా, లేకపోతే అమ్మ ఈ డ్రెస్ వేసుకోనా, అమ్మ ఆ, అన్ని డెసిషన్స్ అన్ని వాళ్ళ అమ్మతో మాట్లాడి తెలుసుకుంటారు. తీరా వాళ్ళ అమ్మ ఎదురుగుండా ఉంటది, లేదు వాళ్ళ అమ్మ చనిపోయి ఆల్రెడీ 2 years అయి ఉంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మతోటి గాల్లో మాట్లాడుతూ ఉంది. ఈ విధంగా ఆ కొంతమంది వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా బతుకున్నట్లే ఆలోచించి వాళ్ళతో మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ మనకి కాల్ అప్ డెత్ సిస్టర్ వైఫ్ అండ్ మేక్స్ కన్వర్షన్స్ జస్ట్ యాజ్ ఇఫ్ ద పర్సన్ వేర్ ప్రజెంట్. పర్సన్ నిజంగా ఉన్నాడేమో అన్నట్టు వాళ్ళతో మాట్లాడు. ఇది ఒక అయోసామర్స్ లో వచ్చే ఒక ఇన్సానిటీ, మానియా, అబ్సెసివ్నెస్ కండిషన్. జనరల్ గా వీళ్ళకి వచ్చే ఐఎస్ఎంస్ లో ఎక్కువ పిచ్చితత్వం కానీ, మానియా కానీ, ఇన్సాంటి కానీ, ఈ మూడు కంపల్సరీ ఉంటాయి. ఒకటేమో జెలసీ ఉంటది, ఇంకోటి సస్పీషియస్నెస్ ఉంటది, ఇంకొకటి లాసివ్నెస్ కూడా ఉంటది. ఈ మూడు మింగిలై ఉంటే, మానియా ఉంటే మాత్రం మనకి అయోసామస్ అని సస్పెక్ట్ చేయొచ్చండి. ఈ నో రూబ్రిక్ థాట్. చెప్పండి సార్. ఈ రూబ్రిక్ కొద్దిగా నిదానంగా చెప్పండి సార్, బాగా పెద్దగా ఉంది. ఏ రూబ్రిక్ సార్? సార్ ఏ రూబ్రిక్ అర్థం కాలేదు సార్. సార్ ఇప్పుడు చెప్పిందే సార్, Mania ఇప్పుడు చెప్పిందే మళ్ళీ accompanied by లాస్ఫీషియస్నెస్ అని mania అడుగుతున్నారు. accompanied by jealousy. ఓకే, అది యాక్చువల్గా రూబ్రిక్ కాదు సార్. అదేంటంటే ఇప్పుడు బాగా ఆ, ఆ, పిచ్చి తత్వం అంటే మానియా అంటే ఎవరి మాట వినడు, లేకపోతే ఆ, ఎవరిది నీ కంట్రోల్ ఉండడు. వాడు మైండ్ కానీ, థాట్స్ కానీ, లేకపోతే వాడి యొక్క బిహేవియర్ కానీ చాలా అన్కంట్రోలబుల్. అంటే బాగా అవతలని కొట్టటము, గిల్లటము, లేకపోతే అవతల దగ్గరికి వస్తే వాళ్ళ మీద గట్టిగా అరవటము, ఇలాంటి మానియా సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మానియా సిమ్టమ్స్ లో బ్యాక్గ్రౌండ్ గా ఏముందంటే వాడంటే మోసం చేసాడు అంటే జెలసీ, లేకపోతే వాడంటే నన్ను కాకుండా వేరే వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేకపోతే మా వైఫ్ నన్ను కాకుండా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎక్కువ చూస్తుంది, లేకపోతే ఇలా జెలసీ అంటే ఒక కండిషన్ ని దాంట్లో మిక్స్ అయిందంటే జెలసీ. తర్వాత సస్పీషియస్, వీళ్ళందరూ కలిసి నన్ను చంపేసి నా డబ్బులు తీసేసుకోవడానికి తయారవుతున్నారు అంటే సస్పీషియస్. అలాగే లాసియస్నెస్ అంటే సెక్సువల్ మీద ఎక్కువగా కోరుకుంటాం. అంటే ఈ మానియా కండిషన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఉన్న బట్టలు కూడా తీసేసి అలాగే నగ్నంగా పడుకోవటం, అలాగే అటు ఇటు తిరగటము, లేకపోతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం జెలసీ, సస్పీషియస్, లాసియస్లెస్ ఈ మూడు కంబైన్డ్ గా ఉండి మనం మానియా ఉంటే ఒకసారి అయోసామస్ పడవచ్చేమో అని ఆలోచించుకోవచ్చు. సార్ అర్థమైందా సార్? ఓకే సార్. ఓకే సార్. నో థాట్ దట్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ అన్యూజువల్. వీళ్ళు నాటి చేస్తూ ఉంటారు అంటే అక్కడ సెన్స్ ఉండదు, ఇది ఇక్కడ చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఆ, మ్, చేస్తూ ఉంటారు. అంత డిగ్నిఫైడ్ గా ఉండి హీఈస్ వైలెంట్, బీట్స్ పీపుల్ అండ్ స్ట్రైక్స్ అండ్ బైట్స్. అంటే చాలా వైలెంట్ గా అవతలని కొట్టటము, దాంతో పాటు కొరకటము, దాని తర్వాత వాళ్ళని తరమటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత సింగ్స్ ఎమోరస్ సాంగ్స్ ఇన్ మానియా. ఇవన్నీ మాన్యువల్లో చేస్తారు. బాగా కోపం వచ్చింది అనుకో ఏం చేస్తారంటే అవతలని కొట్టటము, కొరకటము ఇవన్నీ చేస్తూ కొంచెం వెకిలిగా ఏంటంటే జనరల్ గా మాన్యా కోపము, తర్వాత ఏమో అవతలని కొట్టటము, లేకపోతే అవతలని తిట్టటము ఇలాంటివి ఉంటాయి. దాంతో పాటు ఒక వెకిలితనం ఏముంటదంటే సింగ్స్ ఎమోరస్ సాంగ్స్ ఇన్ మాన్యా. మాన్యాలో ఏంటంటే కొంచెం ఆ ఏదైనా బూత్ పాటలు అనేది పాడుతూ ఉంటారు. ఆ బూత్ పాటలు అయితే ఎప్పుడైతే పాడుతున్నారో వీళ్ళు మనం అయోసామస్ కింద ఆలోచించవచ్చండి. తర్వాత అయోసామస్ లో ఎక్కువగా విజన్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే సరిగ్గా కనిపించకపోవటము, స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను, జెర్కింగ్ ఆఫ్ ద ఐస్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఫీవర్ తర్వాత కానీ, కన్వల్షన్స్ తర్వాత కానీ, ఇన్సాంటి కానీ, బ్రెయిన్ డిసీజెస్ కానీ, దీని తర్వాత వీళ్ళకి ఏమైనా
హెడ్ ఇంజరీ వల్ల తర్వాత కానీ ఈ విజన్ ప్రాబ్లమ్స్ ఎలాగంటే ఇవి నెర్వ్ ఆప్టిక్ నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవటం వల్ల నెర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల నెర్వ్ డిస్ట్రాక్షన్స్ వల్ల వీళ్ళకి ఐఓసామస్ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇయర్ డెఫ్నెస్ కూడా ఆడిటరీ నర్వ్ డెఫ్నెస్ ఎఫెక్ట్ వలన ఇయర్ డెఫ్నెస్, కొంతమంది జలుబు బాగా చేసి ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వచ్చి వచ్చి లాస్ ఆఫ్ స్మెల్ అనేది కూడా నోస్ ప్రాబ్లమ్స్ లో మనం చూడొస్తూ ఉంటాం. అలాగే స్పాస్మోడిక్ ఉండుండి సడన్ గా కారణం ఏమి లేకుండానే స్పీడ్ గా వచ్చే స్పాస్మోడిక్ ఎవ్రీ 2 hours 3 hours కి ఎవ్రీ 1 day 2 days కి వచ్చే పీరియాడికల్ పెరాక్సిమల్ అంటే వస్తుంది, మళ్ళీ దాని తర్వాత హ్యాపీగానే ఉంటాడు. పెరాక్సిమల్ అంటే స్పాస్మోడిక్ అంటే చాలా సివియర్ గా రావటం, పీరియాడికల్ అంటే ఎవ్రీ గంటకి 2 గంటలకి 1 day 2 days కి ఒకసారి రావటం. పెరాక్సిమల్ అంటే అప్పటికప్పుడే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ వస్తుంది ప్రాబ్లము, దాని తర్వాత ఇంకా మళ్ళీ అసలు ఉండదు. ఆ విధంగా పెరాక్సిమల్ కంప్లైంట్స్ ఇందులో కాఫ్ లో ఉంటది, స్టమక్ పెయిన్ లో ఉంటది, లేకపోతే అబ్డామిన్ పెయిన్ లో ఉంటాయి. ఈ విధంగా స్పాస్మోడిక్ మనం మెగ్నీషియం ఫాస్ట్ లో చూస్తాం, కోలోసిస్ లో చూస్తాం. ఆ విధంగా స్పాస్మోడిక్ కంప్లైంట్స్ అనేది దీంట్లో మనం ఐఓసామస్ లో చూడొచ్చండి. లేదా సార్ ఐఓసామస్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు లాస్వియస్ మేనియా అని ఉన్నది కదా సార్, అంటే ఉమ్, ఎక్సెస్ సెక్సువల్ థాట్స్, ఉమ్, అది ఉమ్. నింఫోమేనియాగా అనుకోవచ్చా సార్? నింఫోమేనియాగా రెండు కంపల్సరీ అనుకోవచ్చు. అది వైస్ వర్సెస్ అండి, అది మేల్ లోనే ఉండాలని లేదు, ఫిమేల్ లో కూడా ఉంటుందండి. ఫిమేల్ లో ఓకే ఎస్పెషలీ మెన్సెస్ టైంలో కానీ సివియర్ నింఫోమేనియా ఉంటుంది. దాంతో పాటు ఎక్సెస్ డిస్మెనోరియా ఉంటుంది. నింఫోమేనియాతో పాటు ఎక్సెస్ బ్లీడింగ్ ఉంటుంది. ఆ విధంగా ఆ, ఈ ఆ, మనం జెలసీ, సస్పిషియస్నెస్, లాసియస్నెస్ విత్ మెన్సెస్ ప్రాబ్లం అంటే మనం ఈ ఫిమేల్ కూడా అనుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత చిల్లీ థర్స్టీ, గ్రేట్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ అండ్ టంగ్, థ్రోట్, నోస్. బ్రెయిన్ లాగా వీళ్ళు కూడా డ్రైనెస్ ఉంటుంది, మౌత్ లో కానీ టంగ్ లో కానీ థ్రోట్ లో కానీ నోస్ లో కానీ. తర్వాత పెరాలసిస్ కూడా ఉంటుంది, పెరాలసిస్ ఆఫ్ టంగ్, ఈసోఫాగస్, డిఫికల్ట్ స్వాలోయింగ్. ఈ విధంగా మెంటల్ సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి పెరాలసిస్ ఆఫ్ టంగ్ కానీ పెరాలసిస్ ఆఫ్ ఈసోఫాగస్ కానీ మింగటం కూడా ఇబ్బందిగా ఉండటం, ఇలాంటి లక్షణాలు మనం ఐఓసామస్ లో చూడొచ్చు. పెరాలసిస్ ఆఫ్ స్పింక్టర్ యానే, ఒక్కొక్కసారి ఈ పెరాలసిస్ ఎక్కడ వస్తుందంటే మోషన్ దగ్గర మోషన్ అవ్వకుండా అలాగా ఉండిపోతూ ఉంటుంది. బ్లాడర్ లో పెరాలసిస్ వస్తే యూరిన్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా నెర్వస్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ ప్రాబ్లమ్స్, నమ్నెస్, ట్విచ్చింగ్, జెర్కింగ్స్, తర్వాత స్పాస్మోడిక్ సడన్ గా ఉండుండి కడుపులో నొప్పి రావటము, తర్వాత ఏమో స్టమక్ పెయిన్ రావటము, అబ్డామిన్ పెయిన్ రావటం, ఇలాంటి లక్షణాలన్నీ మనం ఐఓసామస్ లో చూడొచ్చండి. తర్వాత హయోసామస్ చాలా హిమరేజిక్ రెమెడీ, అంటే హిమాప్టిసిస్, కాఫ్, సిఓపిడి, దాంతో పాటు సివియర్ ఫ్లమ్ తో పాటు బ్లీడింగ్ కూడా వస్తుంటే మనం హిమాప్టిసిస్ అంటాం. లేదా బ్లీడింగ్ పర్ రెక్టము, పైల్స్, ఫిస్టులా కూడా మనం ఒక ఫిస్టులా కేసు కూడా హయోసామస్ తో చాలా బాగా తగ్గిందండి. ఆ ఈ విధంగా మనం హయోసామస్ కి యొక్క స్పియర్ అంటే ఏ కండిషన్ మీద బాగా పనిచేస్తుందని చూసుకోవచ్చండి. లేదా హిస్టీరికల్ కాఫ్, హిస్టీరికల్ ఎఫోనిక్. హిస్టరికల్ అంటే ఎగ్జాగరేటెడ్ అన్కంట్రోలబుల్ ఇమోషన్స్, అంటే అక్కడ ఆ కండిషన్ కి మనం ఆ, ఆపుకోలేంత ఏడుపు వచ్చేయటం, ఆ కండిషన్ కి ఆపుకోలేంత నవ్వు వచ్చేయటం, ఆ కండిషన్ కి ఆ తగ్గట్టు కాకుండా అన్కంట్రోలబుల్ గా చేసే ఏ కండిషన్ అయినా హిస్టరికల్ గా వస్తూ ఉంటుంది. ఆ హిస్టరికల్ గా ఉండే కాఫ్ లో కానీ లేకపోతే హిస్టరికల్ గా ఉండే ఎఫోనిక్ అంటే మాట రాకపోవటం కానీ ఇవన్నీ కండిషన్స్ మనం ఐఓసామస్ లో చూడొచ్చండి. ఐఓసామస్ లో ఆస్మా కేసులో కానీ ఐఓసామస్ కాఫ్ లో కానీ మనం చాలా ప్రామినెంట్ గా చూసేది ఏంటంటే వాడికి ఆ పడుకోలేడు, అసలు పడుకుంటే చాలు బాగా దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది అనేది చాలా ప్రామినెంట్. అది కూడా మిడ్ నైట్ ఆఫ్టర్ స్లీప్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. తర్వాత తిన్న తర్వాత, తాగిన తర్వాత, టాకింగ్, ఆ ఏదైనా పాటలు పాడిన తర్వాత, కోల్డ్ తర్వాత, ఈ విధంగా ఐఓసామస్ యొక్క కాఫ్ యొక్క
ఎగ్రివేషన్ సిమ్టమ్స్. ఎలా తగ్గుతుంది? ఎమ్యులేటెడ్ బై స్టూపింగ్. వాడికి ఆయాసం వచ్చినా దగ్గు వచ్చినా ఇలా ముందు కొంగుంటే కొంచెం ఆ, 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 తగ్గుతుంది. వాడికి హెడేక్ వచ్చినా కూడా కొంచెం ముందు కొంగుంటే ఆయాసామస్కి కొంచెం తగ్గుతుంది. సిట్టింగ్ పడుకుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి కూర్చోవాలి, కొంచెం అటు ఇటు తిరిగితే ఇంకొంచెం రిలీఫ్ ఉంటుంది. వాడికి ఫ్యానే కట్టేసి ఏసీ కట్టేసి కొంచెం వేడిగా ఉంటే కొంచెం కాఫ్ ఆయాసం వస్తుంది. ఈ విధంగా కాఫ్ యొక్క మొడాలిటీస్ అండ్ ఆస్మా యొక్క మొడాలిటీస్ మనం చూడొచ్చు. ఆయాసమస్కి ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ కాఫ్, పెయిన్స్, కన్వల్షన్స్ అన్ని ఎక్కువగా స్లీప్ లో వస్తాయి. స్లీప్ డ్యూరింగ్ ఎగ్రివేషన్ అనేది ఐఎస్ఎంఎస్ చాలా ప్రామినెంట్ అండి. ఐఎస్ఎంఎస్ చిల్డ్రన్స్. ఐఎస్ఎంఎస్ లో పిల్లలు ఎలా ఉంటారు అని తెలుసుకుంటే, జెలసీ చిల్డ్రన్ బిట్వీన్ ఇన్ వెన్ న్యూ బోర్న్ టేక్స్ ద అటెన్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ అవే. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీడు పుట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది. ఇప్పుడేమో ఇంకొక ఆ, చెల్లెలు ఒకళ్ళు పుట్టారు. చెల్లెలు పుట్టిన తర్వాత ఆ అమ్మ నాన్న చిన్నది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ అది కొంచెం పెద్దది పెరుగుతూ ఉంటది. వీడికి కూడా జలసి ఆ చెల్లెల మీద పెరుగుతూ ఉంటది. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికే కొనిస్తున్నారు, దానికే చూస్తున్నారు. ఆ ఈ జలసీ వల్ల కూడా ఈ హైఎస్ఎంఎస్ చైల్డ్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తుంటే జనరల్ గా ఈ జెలసీ అనేది ఈ బిట్వీన్ ద చిల్డ్రన్ ఇగ్నిషియాలో కూడా ఉంటుందండి. కానీ ఇగ్నిషియాలో ఏంటంటే ఆ చెల్లెలకి ట్రబుల్ చేయటం కానీ, చెల్లెల్ని ఏడిపించటం కానీ, ఆ చెల్లెలు వస్తువులు పాడు చేయటం కానీ ఇలాంటివి చేయడు. చెల్లెల్ని ఇంకా కేరింగ్ తీసుకొని ఏ, ఇంకా మన పరిస్థితి ఏంటి, లేకపోతే చెల్లెలకి మనం ఏదైనా చెయ్యాలి అనే కేరింగ్, ఒబీడియంట్, డీసెన్సీ అనేది ఇగ్నిషియాలో ఉంటుంది. అదే ఐఎస్ఎంఎస్కి వస్తే వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు ఆ చెల్లి వెనకాల నుంచి వచ్చి ఒకసారి కొట్టడం, చెల్లిని వెనకాల నుంచి ఒకసారి గిల్లటం, దాన్ని ఏడిపించడం, దాని బొమ్మలు ఇసిరేయటం, దాని బొమ్మలు ఇరిచేయటం, ఆ, లేకపోతే ఆ, దాన్ని కొద్దిగా ట్రబుల్ చేయటం, ఇండీసెన్స్ గా చేయటం, ఇలాంటి పనులని ఐఎస్ఎంఎస్ జెలసీతో పాటు వాళ్ళ చెల్లెలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఈ ఫీల్స్ జెల్సీ ఆఫ్ న్యూ బోర్న్ అండ్ బికమ్స్ యాంగ్రీ అండ్ డిస్ట్రక్టివ్. కోపం వచ్చి వస్తువులు కూడా కింద ఇసిరేయటం, పడేయటం ఇలాంటి ఇండీసెన్స్ గా చేసేది అనేది ఐఎస్ఎంఎస్ సిబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఏ సెన్స్ ఆఫ్ ఫర్సేకెన్ ఫీలింగ్ అరైజెస్ ఇన్ ద ఇన్ఫాంట్. ఆ పిల్లల్లో చాలా అభద్రతా భావం, నాకు ఎవరు లేరన్న ఫీలింగ్ ఎక్కువగా వచ్చి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తుందంటే డ్యూ టు వర్కింగ్ మదర్ లీవ్స్ ద న్యూ బోర్న్ బేబీ ఎట్ మేడ్. అంటే వాడు ఆ, పుట్టి 1 ఇయర్ అయింది, అమ్మ ఏమో జాబ్కి వెళ్ళాలి. అందు గురించి వాడిని ఒక కేర్ టేకర్ దగ్గర కానీ లేకపోతే ఒక క్రచ్ లో కానీ వదిలేసి వెళ్ళటం వల్ల అమ్మ నా దగ్గర ఉండట్లేదు. దాన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ద లవ్ డిసప్పాయింట్మెంట్. ఆ లవ్ కావాల్సింది రాకపోవటం వల్ల దాని తర్వాత వీడికి ఫిట్స్ స్టార్ట్ అవటం, కాఫ్ స్టార్ట్ అవటం, కాలుపులో నొప్పి స్టార్ట్ అవటం, ఈ విధంగా వేరే ప్రాబ్లం. అంటే మన కేస్ టేకింగ్ హిస్టరీలో ఈ లవ్ డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది, చిన్నపిల్లలు అదే ఇన్ఫాంట్ లో ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళు అయితే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ నన్ను ముసలోళ్ళు అయినప్పుడు నన్ను నా పిల్లలు పట్టించుకోవట్లేదు, అక్కడ రివర్స్ లో. ఇక్కడేమో పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని చిన్నపిల్లలు. అదే ఓల్డ్ ఏజ్ లో అయితే ముసలి వాళ్ళు నన్ను ఆ, ఆ, పెద్ద ఏజ్ వచ్చాము నన్ను నా మా పిల్లలు పట్టించుకోవట్లేదని అదొక లవ్ డిసప్పాయింట్. అదే టీనేజర్స్ లో అయితే ఆ, ఎవరినొకరిని లవ్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను ప్రేమించినట్టు ప్రేమించి ఇప్పుడు మోసగించారని. ఈ విధంగా లవ్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ ఉన్నా కూడా మనము నాట్రమోర్ వాటితో పాటు అయోసామస్ లో కూడా ఆలోచించవచ్చండి. చైల్డ్ ఈజ్ అప్రోచింగ్ హైపర్ యాక్టివ్ డిస్ట్రాక్టివ్. వాడు క్లినిక్ లో వస్తే ఒక్క చోట కూర్చోడండి, అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు, అది తీస్తాడు ఇది తీస్తాడు, టేబుల్ మీద ఉన్న టార్చ్ తీస్తాడు, టేబుల్ మీద స్టెథోస్కోప్ తీస్తాడు, అన్ని అటు ఇటు తీస్తాడు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటాడండి. ఐఎస్ఎంఎస్ నాటీ లుక్స్ ఇన్ ద ఐస్. ఐస్ లో ఒక రకమైన మిస్బిహేవియర్, నాటీ లుక్ అనేది మనకు కనపడుతుంది. ఆ స్మైల్ లో కూడా ఇండీసెన్సీగా ఉండే, డిసొబీడియన్స్ గా ఉండే ఒక రకమైన స్మైల్, వెకిలి స్మైల్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ,
వాడు రావటం అవతలని ఎలా ఎంటర్టైన్ చేస్తాడంటే వాడి యొక్క నాలెడ్జ్ తోటి, పోయమ్స్ తోటి, రైమ్స్ తోటి మనం అడిగిన దానికి సమాధానం చెప్పడు కానీ ఏదో పోయమ్స్ కానీ రైమ్స్ చేయటం కానీ లేకపోతే అక్కడ పడుకుని ఇక్కడ కూర్చొని కోతి చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మరి వీడు అయ్యో సమస్య చేయలేమో అనే దాన్ని మనం గుర్తించవచ్చు. ఇంటలెక్చువల్ బట్ ఇంటెలిజెన్స్ యూజ్డ్ అప్ ఇన్ డూయింగ్ మిషివియస్. వాడి తెలివితేటలన్నీ చదువు కన్నా అవతలని అట్రాక్ట్ చేయడానికి, ఒక మిస్యూవ్ యాక్ట్ చేయడానికి, ఒక ఫ్రాంక్ చేయడానికి, అవతలని ఏడిపించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. దే విల్ ఇన్వెంట్ న్యూయర్ అండ్ న్యూయర్ ట్రిక్స్ టు టీజ్ అదర్స్. కొత్త కొత్త ట్రిక్స్, అరే ఇలా చేస్తే వాడికి భలే ఏడిపించవచ్చు, వీడిని ఇలా చేస్తే వాడిని భలే నవ్వించవచ్చు, ఇలా కొత్త కొత్త ట్రిక్స్ అని ఇన్వెంట్ చేస్తూ ఉంటాడు. సైంటిఫిక్ ఇన్వెంట్ కాదు, ట్రిక్స్ ఇన్వెంటర్. యాంటిక్స్ ప్లేస్. యాంటిక్స్ అంటే రకరకాలమైన చేతులతో గెస్చర్స్ పెట్టి రకరకాలైన సింబల్స్ పెట్టి అవతలని అట్రాక్ట్ చేయటం. ఇన్సైటింగ్ ప్లేయింగ్ ఫ్రాంక్స్. అవతలని కుదురుగా ఉన్నవాడిని కూడా వెనక్కి నుంచి వచ్చి ఒక సెటైర్ వేసి లేకపోతే వాడిని ఒక వెనకాల నుంచి ఒక మాట అని వాళ్ళని కొద్దిగా నవ్వించడం కానీ ఉద్రేకపరచడం కానీ చేస్తూ ఉంటారు. షేమ్లెస్నెస్. అవతలోళ్ళు చూస్తున్నారని కూడా లేకుండా అక్కడికక్కడే బట్టలు మార్చేసుకోవటం, అక్కడికక్కడే షర్ట్ ఇప్పేయటం. ఎందుకంటే వీళ్ళకి కొంచెం హైపర్ సెన్సిటివ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, హైపర్ ఎస్టీ ఆఫ్ స్కిన్. అంటే బట్టలు వేసుకుంటే ఆ బట్టలు ఏదో గుచ్చుకున్నట్టుగా బట్టలు భరించలేనట్టుగా అనిపిస్తుంది. అందుగురించి మా పిల్లోడు రోజు బట్టలు లేకుండానే ఇంటికి వెళ్ళిన వెంటనే బట్టలు తీసేస్తూ ఉంటాడని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాడికి ఆ బట్టలు వేసుకోవటం ఒక అనీజీనెస్ అనేది గురవుతూ ఉంటారు. తర్వాత ఫాస్ట్ రెమెడీ. యూజువల్ గా ఐఎస్ఎంఎస్ అనేది స్లోగా రావు, సిమ్టమ్స్ అన్ని చాలా ఫాస్ట్, విత్ ఇన్ 1 వీక్ 10 days లో టక్ మనీ సిమ్టమ్స్ వస్తే తగ్గటం కూడా, అలాగే డిసీజ్ స్పీడ్ గా తగ్గుతూ ఉంటుంది. సర్ప్రైజ్ అదర్స్, టీజ్ అదర్స్ అండ్ అట్రాక్ట్ అదర్స్. సడన్ గా ఈ ఒక ఏదో మిస్యూవ్ పని చేసి అవతలని అరే వీడు ఇలా చేశాడా, లేకపోతే వీడు ఇలాగా మాట్లాడా అని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. నో డిగ్నిటీ ఇన్ డీసెన్సీ, ఆపోజిట్ టు సాఫిస్టాగ్రా. సాఫిస్టాగ్రాలో అందరి దగ్గర చాలా మొహమాటంగా, డిగ్నిఫైడ్గా, డీసెన్సీగా ఉంటాడు. వీడికి ఆపోజిట్ గా ఏంటంటే అసలు డిగ్నిఫై ఉండదు, డీసెన్సీ ఉండదు, సరదాగా మాట్లాడటం, నవ్వేయటం, వాటిని ఏడిపించటం, ఏదో బాగా తెలిసినట్టుగా చేయటం, ఇలాంటి పనులని ఐఎస్ఎంఎస్ చిల్డ్రన్స్ చేస్తుంటారు. పూర్ కంట్రోల్ ఓవర్ హిజ్ ఇంపల్సెస్. అంటే అవతలని కొట్టాలంటే కొట్టేస్తాడు, అవతలతో మాట్లాడంటే మాట్లాడతాడు, అవతల దగ్గర నవ్వాలంటే నవ్వేస్తాడు. వాడి ఇంపల్సెస్ మీద వీడికి కంట్రోల్ అనేది ఉండదండి. టాకింగ్, జోకింగ్, థ్రోయింగ్ టాంట్రమ్స్ ఎట్ ద మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ టైమ్స్. అంటే అక్కడ ఇది మాట్లాడాలా, ఇది జోక్ చేయాలా, అండ్ ఇది చెప్పాలా అనేది లేకుండా టక్ పన్ నోట్లో వచ్చింది మనసులో అనిపించింది బయటకు వదిలేయటమే వీడి నేచర్. ఒక ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి సివియర్ కాఫ్ వస్తూ ఉంటుంది. ఏంటి నాన్న ఏమైనా కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ ఏమైనా తిన్నావా, తాగావా అంటే వాళ్ళ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్పలేదు. వాళ్ళ అమ్మేమో ఏం లేదండి అని ఎప్పుడు రెగ్యులర్ గానే ఉన్నది. కానీ వీడేం చెప్తాడు, మొన్న 2 days బ్యాక్ బర్త్డేకి వెళ్ళాము, అక్కడ అమ్మ డాక్టర్ కేక్ తినొద్దంటే ఈరోజు ఒక్క రోజు కేక్ తినేసే అన్నది, అందు గురించి తినేసానండి అని ఉన్నట్టు చెప్తాడు. అంటే ఏది విషయం దాయాలి లేకపోతే ఏది విషయం దాయకూడదు అనేది ఉండదు. ట్రూత్ టెల్స్ ప్లెయిన్ ఉన్నది ఉంటుంది. లేకపోతే మొన్న అమ్మ నాన్నకి ఇది ఇచ్చింది, లేకపోతే మొన్న అమ్మ నాన్న గొడవ ఆడుకున్నారు, లేకపోతే ఇంట్లో ఏమన్నా సీక్రెట్ గా దాయవలసిన విషయాలు కూడా వీళ్ళు బయట అందరికి షేర్ చేస్తుంటారు. అంటే సీక్రెట్స్ అంతా మెయింటైన్ చేయడం. ట్రూత్ టెల్స్ ప్లెయిన్ అనేది మనం ఐఎస్ఎంఎస్ లో చూడొచ్చండి. The child behaves naively and people usually laughs over their misuse. జనరల్ గా వీళ్ళు చేసే పనులన్నీ మనకి అంటే చాలా అమాయకత్వంతో ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళ యొక్క అవతలను నవ్వించడం కానీ, వాళ్ళు చేసే పనులకి, యూజువల్ గా చిల్డ్రన్స్ చేసే పనులకి మనకి నవ్వు వస్తుంది తప్ప వాళ్ళ మీద కోపం అనేది తక్కువ వస్తుంది.
తర్వాత బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్స్ లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాగా కొట్టటము, గీకటము, లేకపోతే అవతల ఏడిపించటము, లేకపోతే నాటీగా ఉండటము, లేకపోతే ఆ, చిన్నపిల్లల్లో వేరే పిల్లల మీద జలసీ ఫీల్ అవటము, చిన్నపిల్లలు ఆ, వేరే పిల్లల దగ్గరికి వెళ్ళకపోవటం, ఇలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఐఓసామస్ చిల్డ్రన్ లో చూడొచ్చండి. ఈజ్ వైలెంట్ అండ్ బీట్స్ పీపుల్ అండ్ స్ట్రైక్స్ అండ్ ట్రైస్ టు కిల్ ద బై స్టాండర్డ్స్. అంటే పక్కనున్న పిల్లల్ని స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ బాబు పక్కలున్న ఆ, అమ్మాయి ఆ, ని కొట్టడం కానీ, లేకపోతే అమ్మాయి ఫ్రాక్ ఎత్తటం కానీ, లేకపోతే ఆ, బూతులు మాట్లాడటం కానీ, లేకపోతే వస్తువుని విడిచేయడం కానీ, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు, కొంచెం నాటీగా ఉంటున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలా నాటీగా ఉన్నప్పుడు మనం ఐఓసామస్ కూడా ఆలోచించుకోవచ్చండి. ఫూలిష్ బిహేవియర్ లైక్ మంకీ. ఒక ఆ, ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, లేకపోతే అక్కడ యాక్ట్ చేస్తాడు, ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏదో రకంగా చేతులు ఊపి, ముఖం ఊపి, కళ్ళు ఊపి, ఆ, వాడి బాడీ లాంగ్వేజ్ మార్చి వాడి వైపు భలే విచిత్రంగా చేస్తున్నాడే, భలే బాగా చేస్తున్నాడే అనే ఫీలింగ్ మనకి వచ్చేలాగా వీడు చేస్తూ ఉంటాడు. తర్వాత ఏమో నేకెడ్ వాంట్స్ టు బి హ్యాండ్స్ జెంటిల్. వాడు తెలియకుండానే వాడి చేతులు జెంటిల్స్ మీద పట్టుకుని అలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రికాషియస్ సెక్షువల్ బిహేవియర్, వీళ్ళకి చిన్న వయసులోనే పిల్లలకి సెక్సువల్ జోక్స్ వేయటం, లేదా సెక్సువల్ గా మాట్లాడటం, లేకపోతే మాస్టర్బేషన్ చేసుకోవటం, లేకపోతే ఈ విధంగా వాళ్ళకి చిన్న వయసులోనే తొందరగా వాళ్ళకి సెక్స్ గురించి తెలియటం అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. తర్వాత వైవేషియస్, చాలా తెలుసున్నట్టుగా చాలా సిల్లీ బిహేవియర్, సిల్లీ లాఫింగ్ అనేది మనం ఐఎస్ఎంఎస్ చిల్డ్రన్స్ లో చూస్తాం. బిహేవ్ ఇన్ ఏ కామికల్ అండ్ ప్లేఫుల్ వే. ఏదో ఒక మనం షాప్స్ ముందు బఫునరీ పెడుతూ ఉంటారు కొంతమంది, రకరకాల బొట్లు పెట్టుకొని, లేకపోతే ఒక టోపీ పెట్టుకొని అవతలను వచ్చేదానికి అట్రాక్ట్ చేయడానికి ఏ విధంగా ట్రై చేస్తుంటారో ఆ విధంగా కామికల్ గా బిహేవ్ చేయటం అనేది మనం ఐఓసామస్ లో చూస్తూ ఉంటాం. డిస్పోజిషన్ టు, కానీ జనరల్ గా వాళ్ళు చేసేది వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో వీళ్ళు తెలియకుండానే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. జాబ్ పర్పస్ వేరు, వాళ్ళు బిహేవియర్ గా చేసే పర్పస్ వేరు. ఈ రెండు మ్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కామెడీ చేసేవాళ్ళు, లేకపోతే ఆ ఈ పర్ఫునరీ యాక్షన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఆయా సంస్థలోకి రారు. మనం ఈ వాడి జనరల్ స్వభావమే ఇలాంటి స్వభావం అయితే అప్పుడు ఆయా సంస్థలోకి వస్తారు. డిస్పోజిషన్ టు మేక్ ఏ జస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ అందరి దగ్గర ప్రతి ఏ చిన్న విషయం సీరియస్ థింగ్ ని కూడా ఒక కామెడీ థింగ్ గా మార్చేస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క సెటైర్ వేయటం, ఒక ఆ మీకు ఇది కూడా తెలియదా అన్నట్టు అవతలని జస్ట్ చేయటం, ఇలా చేస్తూ ఉంటారు. యాంటిక్స్ ప్లే అండ్ లాఫబుల్ యాక్షన్స్ విల్ డూ. వాళ్ళు చేసే యాక్షన్స్ వల్ల మనకి బాగా నవ్వు వస్తూ ఉంటుంది. జెలసీ, సస్పీషియస్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫీర్ ఆఫ్ బీయింగ్ బిట్రైడ్. ఫ్రెండ్స్ మీద అనుమానం వచ్చి ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడకపోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటం, లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి మార్కులు వచ్చేస్తే వీళ్ళు కొంచెం బాగా జెల్సీగా ఫీల్ అవటం, లేదా బాగా వాళ్ళ వీళ్ళకంటే అట్రాక్టివ్ గా ఉంటే వీళ్ళు చూడలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. తర్వాత రెస్ట్లెస్ స్లీప్లెస్ చైల్డ్ రాత్రి అస్సలు నిద్రపోవడం మా వాడు, అలా కదులుతూనే ఉంటాడు, సడన్ గా లేచి ఏడుస్తూ ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు, బాగా బా 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 అని బాగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ విధమైన లక్షణం మనం ఐఓసామస్ పిల్లల్లో చేస్తాం. ఎందుకంటే డే టైం అయిన ఫ్రైట్ వల్ల కూడా నిద్రలో ఏడుస్తూ అనే లక్షణం ఉంటూ ఉంటుంది. Toddlers often makes pulls out a tongue to the tease others. కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆ నాలుక బయటికి తీసి అవతలని వెక్కిరించటము, ఇలాంటి పనులు కూడా వెకిలి చేష్టలు అనేది చేస్తూ ఉంటారు. తర్వాత సింగ్స్ అండ్ డాన్స్ అండ్ పికప్ నర్సరీ రైమ్స్ క్విక్లీ అండ్ సమ్టైమ్స్ మోడిఫై ఇట్ ఇంటూ ఓన్ లాంగ్వేజ్ టు ఎక్సైట్ లాఫర్. టీవీలో వచ్చే పాటలు కానీ, లేదా స్కూల్లో చెప్పే రైమ్స్ కానీ వాళ్ళు బాగా తొందరగా నేర్చుకుంటారు. దాంతో పాటు ఏంటంటే ఆ లిరిక్స్ కూడా మార్చేసి వీళ్ళు ఓన్ లాంగ్వేజ్ లో
మార్చి దాన్ని కొంచెం వెరైటీగా ఉండటానికి, దాన్ని అవతలని అట్రాక్ట్ చేయటానికి, అవతలని నవ్వుకునేలాగా, లేకపోతే అవతల వీళ్ళ పాట అరే భలే ఉందిరా అని అనిపించుకోవడం కోసం వీళ్ళు ప్యారడీ అంటే మనం ప్యారడీ సాంగ్స్ అంటారు కదా ఆ విధంగా ఆ దీన్ని మార్చి వాళ్ళు అనుకూలంగా మారుస్తూ ఉంటారు. విల్ ఇమిటేట్ అదర్స్ అండ్ ఫియర్ ఆఫ్ డార్క్ అండ్ గోస్ట్. పిల్లలు ఇమిటేట్ చేస్తుంటారు. అంటే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ వాడు పాడినట్టు పాడటం, వాడు మాట్లాడినట్టు మాట్లాడటం, ఏదైనా కామికల్ కానీ లేకపోతే ఏదైనా కార్టూన్ పిక్చర్స్ కానీ దాన్ని ఫాలో అవటం అనేది వీళ్ళు బాగా చేస్తారు. చిన్నపిల్లలు ఒంటరిగా పడుకోవాలన్నా లేకపోతే గోస్ట్ అన్నా చాలా భయంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా గోస్ట్ ఫియర్ అనేది ఈ ఐఓసామస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కొంతమంది నా మీద అవతల వాళ్ళు ఏదో చేతబడి చేశారు, లేకపోతే అవతల వాళ్ళు నా మీద ఏదైనా నెగిటివ్ ఫోర్స్ ప్రయోగించారు అనే అనుమానం అక్కడ నిజంగా చేశారు లేదనేది తర్వాత విషయం. కానీ వాళ్ళ అనుమానంతో వీళ్ళు రోజు రోజుకి కుంగిపోయి వీళ్ళకి వచ్చిన డిసీజ్ తగ్గకుండా అలాగే లింగరింగ్ అవుతూ ఉంటుంది. Allows doctor to examine him, doesn't mind removing his trousers in front of female assistants. డాక్టర్ దగ్గర ఎవరైనా ఫిమేల్ అసిస్టెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా షర్ట్ ప్యాంట్ టక్మని తీసేసి చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఐఓసామస్ ని మనం గుర్తించవచ్చండి. కన్వల్షన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఫ్రైట్ ఆర్ ఫ్రమ్ ఇరిటేషన్ ఫ్రమ్ ఇంటెస్టైనల్ వార్మ్స్. అంటే పిల్లల్లో భయం వల్ల కానీ లేకపోతే నులి పురుగులు ఉండటం వల్ల కానీ వీళ్ళకి కన్వల్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఐఓసామస్ చిల్డ్రన్ యూ డోంట్ గెట్ angry on a trick, but just laugh over it and dismiss it has mischievous behavior of the child. వీళ్ళు చేసే యాక్షన్లకి అప్పుడప్పుడు మా వాడు భలే చేస్తూ ఉంటాడని అది చూసే ఆ చేష్టలకి మాకు నవ్వు వస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. ఆ నవ్వు కల్పించడం కూడా వాడి యొక్క ట్రిక్ అండ్ టాక్టిక్. తర్వాత మాస్టర్బేషన్ చిల్డ్రన్ ఎవరు లేనప్పుడు వీళ్ళు మాస్టర్బేషన్ అలవాటు అసలు పెద్దల్లో కొంతమందికి ఉంటుంది కానీ పిల్లల్లో ఉండదు. ఈ పిల్లల్లో కూడా ఇది స్టార్ట్ అయ్యిందంటే మనం ఐఓసామస్ ని ఆలోచించదు. ఇంక్విజిటివ్ చిల్డ్రన్ పెద్దల్లోనూ పిల్లల్లోనూ చాలా ఇంక్విజిటివ్. ఏదైనా డిసీజ్ వచ్చినాకో సార్ ఇది ఎలా వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎలా తగ్గుతుంది, దీనికి ఏం చేయాలి చేయాలి అని చాలా రకాలైన క్వశ్చన్స్ మళ్ళీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ అమ్మ ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎలా అవుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, దీంతో ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంక్విజిటివ్నెస్ అనేది పిల్లల్లోనూ పెద్దల్లోనూ మనం ఐఓసామస్ లో చూడొచ్చండి. Child restless in clinic and touching stethoscope, pens, torch, light and playful and smiling and singing. వాడు బాగా జ్వరంగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం డల్ గా ఉంటాడు. కొద్దిగా జ్వరం తగ్గినా కూడా వాడు ఆడుకోవటము, సింగింగ్, స్మైలింగ్ చాలా ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటాడు మనకి. గ్రిమాసిస్ ఇల్ మేనర్డ్ ఫేస్ లో ఒక రకమైన కళ్ళు ఒకటి ముయ్యటం, ఒక కళ్ళు పైకి పెట్టడం, ఒక మూత ఒకవైపు పైకి పెట్టడం, ఒకవైపు కింద పెట్టడం, తర్వాత ఏమో ఫేస్ లో పైన నుదుటి మీద ముడతలు తీసుకురావటం, లేకపోతే ఈ వేలు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడం, ఇలాంటి ఒక రకమైన చేష్టల ద్వారా అవతల పేరెంట్స్ కానీ ఫిజిషియన్ కానీ అట్రాక్షన్ వీళ్ళు గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ విధంగా చిల్డ్రన్స్ లో ఎలా ఉంటారు, అడల్ట్స్ లో ఎలా ఉంటారు అనేది ఐఓసామస్ మనం ఈ విధంగా బ్రీఫ్ గా తెలుసుకున్నాం సార్. ఇంకా చాలా ఉంది దానికి. ఐఓసామస్ లో మనం ఏ విధంగా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, దాన్ని మనం పేషెంట్స్ లో ఎలా చూడొచ్చు అని ప్రాక్టికల్ గా ఈ విధంగా తెలుసుకోవచ్చండి. ఈ విధంగా మన ఐఓసామస్ అనేది గమనించి మనం పేషెంట్ ని ట్రీట్ చేసుకోవడం అనేది చేస్తాం. సరే, దీంతో మన ఐఎస్ఎంఎస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిక్చరైజేషన్ అనేది అలా కనిపిస్తూ ఉంది, పేషెంట్స్ ఎవరెవరు అనేది మనసులో మెదులుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు డాక్టర్ గారు. సెపియా కూడా జలసి ఉంటుంది కదా, సెపియా కూడా లెకసిస్ సార్, లెకసిస్. అదే అందుకొంచెం స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, యానిమల్స్ లాగా వీళ్ళకి కూడా జలసీ, సస్పిషియస్నెస్, స్లీప్ ఎగ్రివేషన్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటాయి. కానీ యానిమల్ గ్రూప్ వేరు, ప్లాంట్ గ్రూప్ వేరు సార్. ఎట్లా బిహేవ్ చేయొచ్చు అని ఏమన్నా ఒక రెండు మాటలు చెప్తారా లెకసిస్ వాళ్ళు?
వీళ్ళేమో ఇతరులను నవ్వించటం కోసం వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. లెకసిస్ లో ఉండే జెలసీ లాక్సిస్ లో అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవతల మీద సస్పిషియస్నెస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏం చేయరండి, టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. టైం కోసం ఎదురు చూసి వాడు ఎప్పుడైనా దొరికినప్పుడు అక్కడ సెటైర్ వేయటం కానీ, లేకపోతే ఎప్పుడైనా దొరికినప్పుడు వాడిని హైలైట్ చేయటం కానీ అనేది చేస్తూ ఉంటారండి. అదే ఈ వీడు ఐఎస్ఎంఎస్ అంటే ఇంకా టైం కాదు, అవతలనే అక్కడే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ వాడు అనుకోండి, వేరే వాడిని కొంచెం తక్కువగా మాట్లాడి వీళ్ళు హైలైట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగా టైం కోసం ఎదురు చూసేవాడు, వీడేమో టైం కోసం కాకుండా ఇంకా అక్కడే లాజికల్ గా వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు, ఈ హలో, డెల్యూషన్ చాలా పెద్ద డెల్యూషన్ బాగుంటుంది తెలుగులో, ఎందుకంటే అదే డెల్యూషన్ చాలా పెద్ద టాపిక్. డెల్యూషన్స్ గురించి అలాగే అలాగే సార్, టైం వచ్చినట్టు చెప్పుకోండి. ఏదైనా వీడియో చేసి పెట్టండి. అలాగే అలాగే సార్. ఓకే సార్, ఉందామా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్, ఉంటాను.